executable file will be there. You have to double click on it so that you can invoke the what we call JMeter tool, or else jmeter.bat file will be there. That is Windows batch file, which can be used for invoking the JMeter in Windows missions. If it is a what we call Linux mission, then at the time we have to use jmeter.sh file, this one. సో మనం దాని మీద డబుల్ క్లిక్ చేయాలి లైనక్స్ మిషన్స్ అయితే. ఓకేనా? ఇన్ కేస్ మీరు యాపిల్ ఐ మీన్ iOS సాఫ్ట్వేర్ వాడుతుంటే అప్పుడు కూడా మనం jmeter.sh వాడతాం ఇన్వోక్ చేయడానికి. ఎనీ డౌట్ రేవంత్, భాస్కర్? No. భాస్కర్? Yeah, Baba, fine. సో వన్స్ మీకు JMeter టూల్ ఓపెన్ అయిన తర్వాత మీకు కనిపించే ఫైల్స్ అన్ని, మీకు కనిపించే ఆప్షన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి. ఇక్కడ ఫైల్ అని ఉంది. బై డిఫాల్ట్ మీరు ఏ అప్లికేషన్ వాడుతూ ఉన్నా, లైక్ MS ఆఫీస్ కావచ్చు, MS ఎక్సెల్ కావచ్చు, ఏదైనా సరే వాడేటప్పుడు మీకు ఫైల్ అనేది కామన్గా ఉంటుంది. సో ఫర్ యూజింగ్ ఫైల్ వీ కెన్ క్రియేట్ న్యూ ఫైల్, వీ కెన్ క్రియేట్ ద టెంప్లెట్స్, వీ కెన్ ఓపెన్ an existing file, we can open the recent files which you have already opened. So alaga then ఏమంటారు, we can save the text whatever you have prepared, or అలాగా ఇక్కడ కూడా అంటే ఫైల్ అనే ఆప్షన్లో మనం ఏమేమి యూజ్ చేసుకోవచ్చు అంటే న్యూ అంటే యూ కెన్ బై క్లికింగ్ ఆన్ దిస్ యూ కెన్ క్రియేట్ ఏ న్యూ స్క్రిప్ట్, JMeter script. So template, by default few templates will be available. సో ఇక్కడికి వస్తే టెంప్లెట్స్ ఉంటాయి మీకు. సో ఈ టెంప్లెట్స్ వల్ల యూజ్ ఏం పెద్ద ఉండదు. సో జస్ట్ టెంప్లెట్స్ ఉంటాయి అంతే. కానీ మనం డిఫాల్ట్ టెంప్లెట్స్ ఎప్పుడు వాడం, గుర్తుపెట్టుకున్నాం. సో డిఫాల్ట్గా టెంప్లెట్స్ ఉంటాయి. నెక్స్ట్ ఓపెన్ బటన్కి వస్తే మీరు దీని మీద క్లిక్ చేస్తే ఆల్రెడీ మీరు JMeter స్క్రిప్ట్ ఎప్పుడైనా ప్రిపేర్ చేసి ఉంటే ఆ ప్రిపేర్ చేసిన దాన్ని ఓపెన్ చేయడానికి మనం సో ఇలాగా ఓపెన్ అనే ఆప్షన్ ఇచ్చాడు కదా, ఈ ఆప్షన్ యూజ్ చేసి మనం బ్రౌజ్ చేసుకోవచ్చు ఎక్కడైనా ఉందా. ఇప్పుడు నేను ఆల్రెడీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ .jmx అని ఉంది కదా, స్క్రిప్ట్ ఎక్స్టెన్షన్ JMeter స్క్రిప్ట్ అనమాట. JMX అంటే లాస్ట్లో లైక్ మనకు వర్డ్కి DOC కానీ, లేకపోతే DOX కానీ, DOCS కానీ, లేకపోతే ఎక్సెల్కి .xlx అని కానీ అలా ఎలా ఉంటాయో అలాగే JMeterకి నువ్వు ఒకసారి స్క్రిప్ట్ ప్రిపేర్ చేసావంటే ద ఎక్స్టెన్షన్ ఈజ్ లైక్ .jmx అని ఉంటుంది లాస్ట్లో. మీరు కింద కూడా చూడవచ్చు. ఫైల్ టైప్ ఈజ్ JMeter.jmx. సో ఎక్స్టెన్షన్ చెప్పమని అడిగితే ఎవరైనా సరే స్క్రిప్ట్ ఎక్స్టెన్షన్ చెప్పు JMeter అంటే .jmx అని చెప్పాలి. ఓకేనా? సో ఆల్రెడీ నేను ఆల్రెడీ ఇంతకుముందు ప్రిపేర్ చేసిన స్క్రిప్ట్ ఓపెన్ చేయాలంటే ఓపెన్ అని కొడతాము. సో ఇట్ విల్ మనం లొకేషన్ ఎక్కడుందో లొకేషన్ చూపించి ఓపెన్ అని కొట్టంగానే మీకు JMeter స్క్రిప్ట్ ఇక్కడ కనబడుతుంది. ఓకేనా? సో దిస్ ఈజ్ ద స్క్రిప్ట్. ఇంతకుముందు నేను ప్రిపేర్ చేసిన స్క్రిప్ట్. సో మీకు ఆల్రెడీ చూపించడానికి ఫైల్ అనే ఆప్షన్లో ఓపెన్ అని ఉంది కదా, ఓపెన్లోకి వెళ్ళి మీరు ఆల్రెడీ ప్రిపేర్ చేసిన స్క్రిప్ట్ ఉంటే దాన్ని ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే. సో తర్వాత ఓపెన్ రీసెంట్. సో ఇందాకే చెప్పాను, మీరు ముందే ఇప్పుడే నేను జస్ట్ 3 flights .jmx అనేది ఓపెన్ చేశాను. సో మీరు ఏది ఓపెన్ చేసినా అవన్నీ ఓపెన్ రీసెంట్ అని ఉంది కదా, దీంట్లో పాపులేట్ అవుతాయి. ఓకేనా? సపోజ్ నేను ఇప్పుడు webtools._new అని ఉంది కదా, ఇక్కడ సెకండ్ స్క్రిప్ట్. ఈ స్క్రిప్ట్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను. మీరు డైరెక్ట్గా దీని మీద క్లిక్ చేస్తే ఆ స్క్రిప్ట్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఎప్పుడు ఓపెన్ అవుతుంది అంటే ఆ స్క్రిప్ట్ ఆ పర్టికులర్ లొకేషన్లో ఉంటేనే ఓపెన్ అవుతుంది, లేదంటే ఓపెన్ అవ్వదు. సో ఎక్సెప్షన్ త్రో చేస్తుంది ఆ పర్టికులర్ లొకేషన్లో లేదు అని. కొన్నిసార్లు డిలీట్ చేసాం కదా, ఇప్పుడు HCE అని ఉంది, దీన్ని క్లిక్ చేశాను, ఇది కూడా ఉంది కాబట్టి వచ్చింది. ఓకే. సో ఇలాగా మీకు ఆ పర్టికులర్ స్క్రిప్ట్ ఉంటేనే వస్తుంది, లేదంటే రాదు. ఓకేనా? ఆ లొకేషన్లో ఉండాలి, మీరు ఓపెన్ చేసిన లొకేషన్లో అది స్క్రిప్ట్ ఉండగలగాలి. మెర్జ్. సో మెర్జ్ అనేది ఎప్పుడు వాడతాము అంటే ఇప్పుడు ఒక స్క్రిప్ట్ ఇంకో స్క్రిప్ట్తో మెర్జ్ చేయాల్సి ఉంటుంది సమ్ సినారియోస్లో. సో మెర్జ్ అనేది యూజ్ చేసి మళ్ళీ సంథింగ్. సో 2 స్క్రిప్ట్లు నేను మెర్జ్ చేశాను. ఇప్పుడు చూసారా థ్రెడ్ గ్రూప్ అని ఇంకోటి వచ్చింది ఇక్కడ, అర్థమవుతుంది కదా? ఇప్పుడు ఆల్రెడీ ఒక ఫైల్ ఉంది మీ దగ్గర, ఇంకో ఫైల్ని మెర్జ్ చేయాలనుకుంటున్నారు మీరు. సో అలాంటప్పుడు బ్రౌజ్ చేసుకోవచ్చు. మీరు ఎక్కడైనా సరే మీకు JMeter స్క్రిప్ట్ ఎక్కడుందో ఆ స్క్రిప్ట్లోకి వెళ్ళాలి. సో
సపోజ్ ఇదే అనుకుందాం, నేను దీన్ని మెర్జ్ చేయాలనుకుంటున్నా. PGMS NFC ICC JMX ఇది ఒక స్క్రిప్ట్. సో దీన్ని మెర్జ్ చేస్తున్నా, ఓపెన్ అని కొడతా. సో చూసారా, మెర్జ్ అయి ఉంటుంది. సో ఇది ఇంతకు ముందుది, ఇది ఓకేనా. సో స్క్రిప్ట్స్ ఏమవుతాయంటే మెర్జ్ అవుతాయి. మీరు దీని మీద డబుల్ క్లిక్ చేస్తే ఇది ఫస్ట్ స్క్రిప్ట్, థ్రెడ్ గ్రూప్ HTTP రిక్వెస్ట్ 1 అనేది ఇంతకు ముందే ఉన్నాయి. మీకు ఫ్రెష్గా చూపిస్తుంది చూడండి, న్యూ. సో ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్ సేవ్ చేయాలా వద్దని అడుగుతుంది. ఐఎమ్ హిట్టింగ్ అన్నో. సో ఇప్పుడు ఫ్రెష్గా ఉందా. సో ఫస్ట్ నేను ఒక స్క్రిప్ట్ ఓపెన్ చేస్తాను. సో HTTP రిక్వెస్ట్ JMX అనేది ఓపెన్ చేస్తాను. ఎన్ని థ్రెడ్ గ్రూప్స్ ఉన్నాయి ఇక్కడ? ఒకటే ఉంది, ఓకేనా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఈ టెస్ట్ని ఈ JMeter స్క్రిప్ట్తో ఇంకో JMeter స్క్రిప్ట్ని మెర్జ్ చేస్తున్నాను. సో మెర్జ్, సో NFC ICC అనేది మెర్జ్ చేస్తున్నాను. ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి, లెఫ్ట్ సైడ్ ప్లేన్లో ఓన్లీ 1 థ్రెడ్ గ్రూప్ మాత్రమే ఉంది. వచ్చిందా థ్రెడ్ గ్రూప్ ఇక్కడ? సో ఇంతకుముందు HTTP కుకీస్ కానీ, డిఫైన్డ్ వేరియబుల్స్ కానీ, హెడర్ మేనేజర్ కానీ ఏమీ లేవు. ఓకే. సో అట్ ద సేమ్ టైం ఇక్కడ బాటంలో ఒక థ్రెడ్ గ్రూప్ ఉంది, లాస్ట్లో ఇది లేదు. సో ఇవన్నీ ఎలా వచ్చాయి? సో మెర్జ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక థ్రెడ్ గ్రూప్ ఒక టెస్ట్ ప్లాన్ని ఇంకో టెస్ట్ ప్లాన్తో మెర్జ్ చేసుకోవచ్చు మనం. సో దిస్ ఈజ్ వన్ ఆప్షన్, మెర్జింగ్ అనే ఆప్షన్. మ్యాక్సిమం రిక్వైర్మెంట్ ఉండదు, ఒకవేళ రిక్వైర్మెంట్ ఉంటే అప్పుడు మనం మెర్జ్ చేసుకొని చేసుకోవచ్చు, 2 టెస్ట్ ప్లాన్లు ఒకేసారి ఎగ్జిక్యూట్ అయ్యేటట్లు. సో సేవ్ ఆప్షన్ మీకు ఆల్రెడీ తెలుసు, సేవ్ చేసుకోవడానికి వాడతాం. ఇప్పుడు మీరు డైరెక్ట్గా సేవ్ కొట్టారనుకోండి, ఆల్రెడీ HTTP request.jmx అని ఉంది, ఈ స్క్రిప్ట్ ఓవర్ రైట్ అయిపోతుంది. సో మనం అలా ఓవర్ రైట్ కాకుండా సపరేట్గా మెర్జింగ్ అని సంథింగ్ ఏదైనా ఒక మీరు నేమ్ ఇచ్చుకొని సేవ్ చేసుకోవాలంటే అప్పుడు సేవ్ టెస్ట్ ప్లాన్ యాజ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు నేమింగ్ ఇచ్చుకోవచ్చు, న్యూ మెర్జ్డ్ స్క్రిప్ట్. ఓకే. స్క్రిప్ట్ ఎక్స్టెన్షన్ మీకు కావాలంటే .jmx అని ఇచ్చుకోవచ్చు, లేదంటే బై డిఫాల్ట్ ఫైల్ టైప్ ఏం కనిపిస్తుంది ఇక్కడ .jmx అని ఉంది. సో మీకు సేవ్ కొట్టారంటే సేవ్ అయిపోతుంది. సో అలాగనమాట. సో మీరు మెర్జ్ చేసింది 2 రకాలుగా సేవ్ చేయొచ్చు. డైరెక్ట్గా సేవ్ కొట్టారంటే ఆల్రెడీ ఉన్న స్క్రిప్ట్ని ఓవర్ రైట్ అయిపోతుంది. లేదు సేవ్ టెస్ట్ ప్లాన్ యాజ్ అని కొట్టామంటే మనం సపరేట్గా వేరే ఫోల్డర్, వేరే ఫైల్ నేమ్ ఇచ్చుకొని సేవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సేవ్ సెలెక్షన్ యాజ్ అంటే, సో పర్టికులర్గా మీరు ఈ థ్రెడ్ గ్రూప్ మీద సెలెక్ట్ చేశారా, సెలెక్ట్ చేసి దీని మీద క్లిక్ కొట్టి సేవ్ సెలెక్షన్ యాజ్ అని కొడితే ఈ పర్టికులర్ థ్రెడ్ గ్రూప్ మాత్రమే సేవ్ అవుతుంది, అంతకుమించి ఇంకేం యూజ్ ఉండదు. బేసిక్గా అలా ఎప్పుడు వాడం మనము, బట్ వాడు ఆప్షన్ ఇచ్చాడు కాబట్టి చెప్తున్నాను. సేవ్ యాజ్ టెస్ట్ ఫ్రాగ్మెంట్, ఇది ఇప్పుడు చెప్తే అర్థం కాదు, తర్వాత చెప్తాను. ఈ టెస్ట్ ఫ్రాగ్మెంట్ అనేది ఎప్పుడు వాడతామంటే, ఫర్ సపోజ్ రీయూజబుల్ కంటెంట్ ఉంది అన్నప్పుడు ఈ టెస్ట్ ఫ్రాగ్మెంట్స్ అనేవి వాడతాం. సో ఎలా రీయూజబుల్ కంటెంట్ ఎలా ఉంటుంది అంటే, సో ఇప్పుడు యూజర్ 1 ఉన్నాడు. యూజర్ 1 ఏం చేస్తాడు, లాంచ్ చేస్తాడు, ఫేస్బుక్ అప్లికేషన్ లాంచ్ చేశాడు, తర్వాత లాగిన్ చేశాడు, తర్వాత మై ప్రొఫైల్ మీద క్లిక్ చేశాడు, ఓకే, ఫ్రెండ్స్ మీద క్లిక్ చేశాడు, తర్వాత సైన్ అవుట్ అయిపోయాడు. ఇది వాడు చేస్తున్నాడు యాక్షన్. యూజర్ 2 ఉన్నాడు. యూజర్ 2 ఏం చేస్తాడు, వీడు లాంచ్ చేస్తాడు అప్లికేషన్ని, లాగిన్ చేస్తాడు, తర్వాత ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చాయా లేదా చూస్తాడు, ఫ్రెండ్ రిక్వెస్ట్, తర్వాత ఏం చేస్తాడు, రాలేదు కాబట్టి సైన్ అవుట్ అయిపోతాడు. తర్వాత యూజర్ 3, సో యూజర్ 3 కూడా ఏం చేస్తాడు, లాంచ్ చేస్తాడు ఫేస్బుక్ అప్లికేషన్, లాగిన్ చేస్తాడు, తర్వాత ఏం చేస్తాడు, మెసేజెస్ ఏమైనా వచ్చాయా లేదా చెక్ చేస్తాడు, మెసేజెస్ వచ్చాయా లేదా చెక్ చేస్తాడు, లేదు రాలేదు, వీడు ఏమన్నా రైట్ చేయాలంటే రైట్ చేస్తాడు, రైటింగ్ ద మెసేజ్ అండ్ దెన్ సైన్ అవుట్. సో ఇలాగా ఇప్పుడు 3 యూజర్స్ చూడండి, దేర్ ఆర్ కామన్ సినారియోస్.
ఇది సినారియో 1 అనుకోండి, యూజర్ 1, ఇది యూజర్ 2 సినారియో 2, ఇది సినారియో 3 అనుకుందాం. 3 సినారియోస్ ఉన్నాయి మనకి. సో ఈ 3 సినారియోస్ కి కామన్ ఉన్నాయి, లాంచ్, లాగిన్, సైన్ అవుట్. ఇవి 3 ఫ్యూచర్స్ కామన్ గా ఉన్నాయి అందరికి. సో ఇలాగా కామన్ ఫంక్షనాలిటీస్ ఉన్నాయంటే, ఐ మీన్ సినారియో టు సినారియో మనకి కామన్ ఫంక్షనాలిటీస్ ఉంటే, ఆ కామన్ ఫంక్షనాలిటీస్ కి సంబంధించిన స్క్రిప్ట్ ని మనం ఏం చేస్తామంటే ఫ్రాగ్మెంట్ ఎలిమెంట్ అని చెప్పాం కదా ఇక్కడ. సో దాంట్లో వాడతాం టెస్ట్ ఫ్రాగ్మెంట్ లోపల మనము ఆ స్క్రిప్ట్ ని తీసుకెళ్ళి ప్లేస్ చేస్తాం. నేను తర్వాత చెప్తాను మీకు ఎలా ప్లేస్ చేసేయాలి ఏంటి అని. బట్ ఇప్పుడు ఇక్కడ వచ్చింది కాబట్టి సేవ్ యాజ్ ఏ టెస్ట్ ఫ్రాగ్మెంట్ అని చెప్తున్నాను. సో అర్థమవుతోంది కదా. సో ఎక్కడైనా సరే రీయూజబుల్ కంటెంట్ స్క్రిప్ట్ లో ఉందంటే మనము సో దాన్ని టెస్ట్ ఫ్రాగ్మెంట్ లో వాడుకోవచ్చు. సో సినారియో 1 example, scenario 2 example, scenario 3 example. So if we talk about the differentiate between scenarios, here few functionalities are common. So login, launch, sign out, these 3 functionalities are common for each and every scenario, so that we have to keep those scenario transactions ante launch transaction, login transaction, sign out transaction. So వీటికి సంబంధించిన స్క్రిప్ట్ ని మనము టెస్ట్ ఫ్రాగ్మెంట్ లో ప్లేస్ చేస్తాం. Any doubts, any clarifications? Clear. Yeah, it's fine. Okay. Okay na, that is about file అనే దాంట్లో మనం ఏమేం చేస్తాము అని. తర్వాత ఎడిట్. సో ఎడిట్కి వచ్చామంటే, సో ఎడిట్లో మీరు ఏవైతే శాంప్లర్స్ మీరు ఐఎమ్ గోయింగ్ విత్ న్యూ నౌ. సో మీ టెస్ట్ ప్లాన్ మీదకి వచ్చి రైట్ క్లిక్ ఇచ్చారనుకోండి, రైట్ క్లిక్ ఇవ్వగానే మీరు ఇక్కడ ఏమైతే చూస్తున్నారో థ్రెడ్స్, కాన్ఫిగరేషన్, లిజనర్, టైమర్, ఇవన్నీ జేమీటర్ ఎలిమెంట్స్ అన్నమాట. సో ఈ ఎలిమెంట్స్ ఏమేమి చేస్తున్నారో ఇవన్నీ మీకు ఎడిట్లో ఆప్షన్లో యాడ్ అని ఉంది కదా, సేమ్ అవే ఆప్షన్స్ అన్ని అవైలబుల్ ఉంటాయి. ఇవే ఆప్షన్స్ నేను చెప్తాను, ఒకదాని తర్వాత ఒకటి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత కాపీ పేస్ట్కి సంబంధించినవి, సేవ్ టెస్ట్ ప్లాన్ యాజ్, సేవ్ నోడ్ యాజ్ ఇమేజ్. సో నువ్వు ఏదైతే స్క్రిప్ట్ ప్రిపేర్ చేసావో దాన్ని ఇమేజ్గా కూడా సేవ్ చేసుకోవచ్చు అనమాట. టగల్ చేయొచ్చు, డిసేబుల్ చేయొచ్చు, ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి ఎడిట్లో. సెర్చ్కి వచ్చామంటే సెర్చ్ ఫ్యూచర్ మీకు తెలుసు. మీకు ఇప్పుడు ఈ స్క్రిప్ట్ లోపల ఏమైనా సెర్చ్ చేయాలంటే మీరు యూ కెన్ యూజ్ దిస్ సెర్చ్, ఆర్ఎల్స్ కంట్రోల్ F కూడా మీరు వాడచ్చు సెర్చ్, లేదా కంట్రోల్ H వాడచ్చు. ఓకేనా. రన్. సో రన్ అనే దాంట్లోకి వచ్చామంటే నీ స్క్రిప్ట్ని స్టార్ట్ చేసే ఆప్షన్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. సో లేదు మీరు డైరెక్ట్గా ఇక్కడ గ్రీన్ బటన్ కనిపిస్తుందా మీకు, ట్రయాంగిల్ బటన్, గ్రీన్ బటన్. సో దీని మీద క్లిక్ చేశారంటే మీకు టెస్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆప్షన్స్లో లుక్ అండ్ ఫీల్ అని ఉంటుంది. లుక్ అండ్ ఫీల్ ఎందుకంటే ఇప్పుడు మీరు కనిపిస్తుందా UI, మీరు జేమీటర్ ఓపెన్ చేసినప్పుడు సంథింగ్ UI ఉంటుంది డౌన్లోడ్ చేసి ఓపెన్ చేసినప్పుడు. సో సంథింగ్ మెటల్ మీరు కావాలంటే మార్చుకోవచ్చు లుక్ అండ్ ఫీల్ కనిపించేదానికి. లైక్ థీమ్స్ లాగా అనమాట, అప్లికేషన్ థీమ్ మీరు మార్చుకోవచ్చు. ఇక్కడ లుక్ అండ్ ఫీల్ లేకొచ్చి మీకు ఏ థీమ్ బాగుంటే మీరు ఆ థీమ్ పెట్టుకోవచ్చు. సో నేను నింబూస్ నాకు నచ్చింది, సో నింబూస్కి వెళ్ళాను అనమాట. అలాగా మీరు ఆప్షన్స్లో లుక్ అండ్ ఫీల్లో మీకు థీమ్స్ ఉంటాయి. జేమీటర్కి సంబంధించిన ఏ అప్లికేషన్కి అయినా థీమ్ ఉంటాయి కదా, ఇన్ఫ్యాక్ట్ మన మొబైల్స్ కూడా థీమ్స్ ఉంటాయి. సో అలాగా ఇవన్నీ థీమ్స్ అనమాట. బ్యాక్గ్రౌండ్ మారిపోతుంది, మీకు కావాలంటే విండోస్ పెట్టుకోవచ్చు. అలాగా మీరు మీకు ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. ఇవన్నీ థీమ్స్ అనమాట ఫైల్స్లో లుక్ అండ్ ఫీల్. ఈ లాగ్ వ్యూవర్ అంటే మీరు దీని మీద క్లిక్ చేస్తామంటే మీరు వన్స్ టెస్ట్ అనేది రన్ అవుతుందంటే ఏమేం జరుగుతుంది అని చెక్ చేయాలంటే మీరు లాగ్స్ చెక్ చేయాలి. ఆ లాగ్స్ మనం 2 రకాలుగా చెక్ చేయొచ్చు. సో ఒకటి ఈ ఆప్షన్స్లోకి వెళ్ళి ఈ లాగ్ వ్యూవర్ ఉంది కదా, దీన్ని ఎనేబుల్ చేసి చెక్ చేయొచ్చు. లేదంటే ఇక్కడ రైట్ సైడ్లో చూడండి, ఇక్కడ ట్రయాంగిల్ ఉంది, ఎల్లో కలర్ ట్రయాంగిల్, కాజ్ అండ్ హెచ్చరిక అంటాం కదా మామూలుగా మనము, అలాగా ట్రాఫిక్ వాళ్ళు బోర్డు పెడతా ఉంటారు. సో దీని మీద ఈ ట్రయాంగిల్ మీద క్లిక్ చేస్తే కూడా మీకు డైరెక్ట్గా లాగ్స్ అనేటివి వస్తాయి. కనిపిస్తుంది కదా రైట్ సైడ్లో ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ దీని మీద క్లిక్ చేశారంటే మీకు లాగ్స్ వస్తాయి, లాగ్స్ పోతాయి. ఓకేనా. సో ఈ లాగ్స్ అనేవి చాలా రకాలు ఉంటాయి. ఇన్ఫో లెవెల్ లాగ్స్ ఉంటాయి, ఎర్రర్ లెవెల్ లాగ్ ఉంటాయి, డీబగ్ లెవెల్ లాగ్స్ ఉంటాయి. సో చాలా రకాల లాగ్స్ ఉంటాయి. సో మీరు ఎప్పుడెప్పుడు ఏ లాగ్ వాడాలి అనేది మనము ఇక్కడ ఎనేబుల్ చేస్తాం. ఇక్కడ లాగ్ లెవెల్ అని ఉంది కదా ఆప్షన్స్లో, లాగ్ లెవెల్లోకి వెళ్తే లాగ్స్ నువ్వు ఆఫ్ చేయొచ్చు, పెట్టల్ చేయొచ్చు, ఓన్లీ ఎర్రర్ లాగ్స్ మాత్రమే ఎనేబుల్ చేయొచ్చు,
వార్నింగ్ లెవెల్ మాత్రమే ఎనేబుల్ చేయొచ్చు. ఇక్కడ బై డిఫాల్ట్ నేను ఇన్ఫో లెవెల్ లాగ్స్ ఎనేబుల్ చేస్తున్నాను కాబట్టి ఇన్ఫో లెవెల్ లాగ్స్ కి హైలైట్ చేస్తుంది అది. సో డీబగ్ చేయొచ్చు, ట్రేసింగ్ చేయొచ్చు, లేదా మీరు ఆల్ అని కూడా పెట్టుకోవచ్చు. సో మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. ఎప్పుడెప్పుడు ఎలా వాడాలి అంటే లాగ్ లెవెల్కి వచ్చి లాగ్ లెవెల్ సపోజ్ మీరు ఏదైనా ఎర్రర్స్ వస్తున్నాయి, మీ స్క్రిప్ట్లో ఎర్రర్ వస్తూ ఉంది. సో ఎర్రర్ని డీబగ్ చేయాలనుకుంటే డీబగ్ లెవెల్ లాగ్స్ పెడతాం. లేదు ఎర్రర్స్ మాత్రమే నాకు రావాలి రన్నింగ్లో టెస్ట్ రన్ అవుతుంటుంది, ఎర్రర్ డీటెయిల్స్ మాత్రమే నాకు కనిపించాలి అంటే జస్ట్ ఎర్రర్ పెడతాం. లేదు నాకు వార్నింగ్స్ మాత్రమే కనిపించాలి, మిగతా ఏమీ అవసరం లేదు అంటే వార్నింగ్ పెడతాం. సో టెస్ట్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు డెవలపర్స్ ఏం చేస్తుంటారు అంటే బ్యాక్ ఎండ్ వాళ్ళ అప్లికేషన్ రన్ అయ్యేటప్పుడు లాగ్స్ అనేవి ఎనేబుల్ చేస్తారు వాళ్ళు. సో ఆ లాగ్స్ ఎలా ఉంటాయంటే ఏదైనా ఒక పర్టికులర్ మెథడ్ కానీ ప్రోగ్రామ్ కానీ ఎగ్జిక్యూట్ అయిందంటే ఆ మెథడ్కి సంబంధించి లేదా ప్రోగ్రామ్కి సంబంధించి లాగ్స్ అనేవి ఎనేబుల్ చేసి ఉంటారు. ఆ లాగ్స్ని మనం పర్టికులర్గా ఇక్కడ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు మనం టెస్టింగ్ ఎన్విరాన్మెంట్లో. నీకు ఏ టైప్ ఆఫ్ లాగ్స్ కావాలి, ఇన్ఫో లెవెల్ లాగ్స్ కావాలా, ఎర్రర్ లెవెల్ లాగ్ కావాలా, డీబగ్ లెవెల్ కావాలా, లేకపోతే అన్ని లాగ్స్ కావాలా అనేవి మీరు ఇక్కడ పెట్టుకుంటే ఆ లాగ్స్ మాత్రమే నీకు జేమీటర్ అనేది డిస్ప్లే చేస్తుంది. ఓకేనా? సో మీరు టెస్ట్ అనేది బాగా నీట్గా వర్క్ అవుతుంది, నీకు ఏమి ఎర్రర్స్ రావడం లేదు, దెన్ అట్ దట్ టైం యూ కెన్ స్విచ్ ఆఫ్ ద లాగ్స్. సో లాగ్స్ని ఆఫ్ చేయొచ్చు. సో లాగ్ లెవెల్లోకి వెళ్ళి మీరు జస్ట్ ఆఫ్ అని పెట్టుకుంటే చాలు, నీకు లాగ్స్ ఏమీ రావు. లేదు ఎర్రర్ లెవెల్ లాగ్స్ మాత్రమే కావాలి అనుకుంటే ఎర్రర్ లెవెల్ లాగ్స్ మాత్రమే ఎనేబుల్ చేయొచ్చు. దాని మీద క్లిక్ చేయాలి మీరు. ఓకేనా? సో బేసిక్గా ఇన్ఫో లెవెల్ లాగ్స్తో వెళ్తాం మనం. ఇన్ఫో లెవెల్ లాగ్స్ అంటే ఓన్లీ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్మెంట్ రికార్డ్ అవుతుంది అనమాట. మీరు సంథింగ్ ఏదైనా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నారు అనుకోండి, ప్రోగ్రామ్లో ఒక 40 లైన్లు ఉన్నాయనుకోండి, కోడింగ్ 40 లైన్స్కి ఈచ్ అండ్ ఎవ్రీ లైన్కి ఏమేమి జరుగుతుంది మొత్తం వచ్చేస్తుంది అనమాట మీకు. ఇక్కడ ఇన్ఫో లెవెల్ లాగ్ ఒకటి మీరు ఇక్కడ ట్రయాంగిల్ మీద క్లిక్ చేశారంటే మీకు లాగ్స్ అన్ని ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా లాగ్స్. నంబర్ 1 కనిపిస్తుంది కదా, ఈ లాగ్స్ అన్ని ఎనేబుల్ అవుతాయి. మీరు ఇక్కడ చూడొచ్చు పక్కన, ఇది టైం స్టాంప్. మీరు టెస్ట్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే అప్పుడు టైం స్టాంప్ వస్తుంది. ఇప్పుడు నేను ఈరోజు ఎగ్జిక్యూట్ చేశాను 11/8/2021 ఈరోజు డేట్. ఎన్ని గంటలు ఎగ్జిక్యూట్ చేశాను? 8 ఎగ్జిక్యూట్ చేశాను, 8/10/28. ఓకేనా? ఇది మిల్లీ సెకండ్స్ అనుకుంటా, 5:27. తర్వాత ఇది లాగ్ టైపు, ఏ లాగ్ అది, ఇన్ఫో లెవెల్ లాగా, ఎర్రర్ లెవెల్ లాగా, డీబగ్ లెవెల్ లాగా అనేది కూడా ఇక్కడే కనిపిస్తుంది. దానికి సంబంధించిన స్టేట్మెంట్, ఏ స్టేట్మెంట్ అయితే ఆ స్టేట్మెంట్ నీకు ఇక్కడ కనిపిస్తుంది. సో అవన్నీ చూడొచ్చు మీరు. ఇన్ఫో 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 ఇన్ఫో, డీబగ్ డీబగ్ డీబగ్, ఇన్ఫో డీబగ్ కనిపిస్తున్నాయి కదా. సో ఇలాగా మీరు ఏ లెవెల్ లాగ్ అయితే మీరు ఇక్కడ ఎనేబుల్ చేస్తారో లాగ్ లెవెల్లో అవన్నీ మీకు ఇక్కడ కనపడతాయి. ఓన్లీ మీరు స్పెసిఫిక్గా డీబగ్ మాత్రమే పెట్టారంటే ఓన్లీ అప్పుడు డీబగ్ లెవెల్ లాగ్స్ మాత్రమే వస్తాయి. సో ఇవి లాగ్స్ని ఎనేబుల్ చేసేది, డిసేబుల్ చేసేది, లాగ్స్ని ఎట్లా ఎనేబుల్ చేయాలి, ఏ లాగ్ ఎనేబుల్ చేయాలి అనేది మీరు ఆప్షన్స్లో లాగ్ లెవెల్కి వెళ్ళి చెక్ చేయొచ్చు. సో ఇది కూడా అడుగుతారు. భాస్కర్ నిన్న చూసావు కదా, నిన్న అడిగాడు వాడు. నిన్న నువ్వు వింటా ఉన్నావు కదా, లాగ్స్ని ఎట్లా ఎనేబుల్ చేస్తావు, ఏ లాగ్స్ ఉంటాయి జేమీటర్లో అని అడిగాడు వాడు. అది ఇది ఆప్షన్స్ లో మనకి లాగ్ లెవెల్ విల్ బి దేర్. ఇన్ దట్ లాగ్ లెవెల్, సో బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ వీ కెన్ ఎనేబుల్ ద లాగ్స్. either it may be a error level or warning or info or debug, or we can enable all, or we can disable all the logs. సో ఇలాగా చెప్పాలి వాడికి అడిగితే. ఓకేనా? తర్వాత ఎస్ఎస్ఎల్ మేనేజర్. ఎస్ఎస్ఎల్ మేనేజర్ ఎప్పుడు అవసరము అంటే మీకు ఏదైనా సర్టిఫికేట్స్ ఉంటాయి, కొన్ని సెక్యూర్ సర్టిఫికేట్స్ ఉంటాయి, ఐ మీన్ సెక్యూర్ అప్లికేషన్స్ ఉంటాయి. లైక్ HTTPS అని ఉంటుంది, మీరు చూసే ఉంటారు. ఏదైనా మీరు ఏదైనా అప్లికేషన్ ఓపెన్ చేస్తే HTTPS అని ఉంటుంది, చూసారు కదా. HTTPS అని వస్తుంది ముందర. మీరు ఫేస్బుక్ ఓపెన్ చేసిన HTTPS అని ఉంటుంది. సో అలాంటి సెక్యూర్డ్ అప్లికేషన్స్ కనిపిస్తుంది కదా స్క్రీన్. అలాంటి సెక్యూర్డ్ అప్లికేషన్స్ రికార్డ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఫంక్షనాలిటీస్ అనేవి రికార్డ్ అవ్వవు. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే మనము SSL సర్టిఫికేట్స్ ఉంటాయి. సో ఆ సర్టిఫికేట్స్ని మనము ఇన్స్టాల్ చేసుకుంటాం. అవన్నీ తర్వాత చెప్తాను నేను ఎలా ఇన్స్టాల్ చేయాలి, అసలు సర్టిఫికేట్ అంటే ఏంటి
తర్వాత బ్రౌజర్ లెవెల్లో ఎలా ఇన్స్టాల్ చేయాలి, తర్వాత టూల్లో ఎలా ఇన్స్టాల్ చేయాలి, అవన్నీ మనము తర్వాత చూద్దాం. సో ఎస్ఎస్ఎల్ మేనేజర్ అంటే గుర్తుపెట్టుకోండి, హై సెక్యూర్ అప్లికేషన్స్ ఏమైనా ఉంటే వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్ని కాన్ఫిగర్ చేయడానికి, ఎనేబుల్ డిసేబుల్ చేయడానికి ఎస్ఎస్ఎల్ మేనేజర్ యూజ్ చేస్తాం. తర్వాత చూజ్ లాంగ్వేజ్, మీకు చెప్పాల్సిన పని లేదు. సో మీరు ఈ జేమీటర్ని ఏ లాంగ్వేజ్లో మీరు ఆపరేట్ చేయాలనుకుంటున్నారు, ఇంగ్లీషా, ఫ్రెంచా, జర్మనా, సో పాలిషా, స్పానిషా, జపనీషా, ఇవన్నీ ఇక్కడ ఉంటాయి లాంగ్వేజెస్. మనకు తెలిసింది ఇంగ్లీష్ అవుతాయి కాబట్టి ఇంగ్లీష్ ఆల్రెడీ బై డిఫాల్ట్ ఇంగ్లీష్ వస్తుంది, లేదంటే మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. తర్వాత కొలాప్స్ ఆల్, ఎక్స్పాండ్ ఆల్. కొలాప్స్ ఆల్, ఎక్స్పాండ్ ఆల్ అంటే ఏంటంటే, దీనికి సింపుల్గా ఒక ఫైల్ ఓపెన్ చేస్తాను. ఓకేనా, ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుందా, ఎక్స్పాండ్ ఆల్, దీని మీద క్లిక్ కొడితే చూడండి ఏమైంది, ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయో ఎలిమెంట్స్ అన్నీ ఎక్స్పాండ్ అవుతాయి. అదే మైనస్ అని ఉంటుంది, కొలాప్స్ ఆల్, దీని మీద క్లిక్ చేస్తే అన్ని షింక్ అయిపోయి ఒక దాని కిందకి వెళ్ళిపోతాయి. ప్లస్ మైనస్, మీరు ఏదైనా సరే ఎలిమెంట్స్ అన్ని ఎలాబరేట్ చేయాలంటే ఎక్స్పాండ్ ఆల్, ఎలాబరేట్ చేయొద్దు అన్ని ఒకే కింద ఉండాలి, ఒకే దాని కింద ఉండాలంటే మైనస్ కొట్టే కొలాప్స్ ఆల్, అన్ని ఒక దాని కిందకి వెళ్ళిపోతాయి. అర్థమవుతుంది కదా. తర్వాత జూమ్ ఇన్, జూమ్ అవుట్. జూమ్ ఇన్, జూమ్ అవుట్ ఇది ఏం అవసరం లేదు, వదిలేయండి. సేవ్ ఆటోమేటికల్లీ బిఫోర్ రన్. సో మీరు ఆటోమేటిక్గా మీ టెస్ట్ స్క్రిప్ట్ని ఆటోమేటిక్గా సేవ్ చేయాలనుకుంటే దీన్ని ఎనేబుల్ చేయొచ్చు, వద్దనుకుంటే డిసేబుల్ చేసుకోవచ్చు. ఓకేనా, సో అది. తర్వాత ప్లగ్ఇన్ మేనేజర్. సో ప్లగ్ఇన్ మేనేజర్ నేను తర్వాత మాట్లాడతాను, ఇప్పుడు చెప్తే అర్థం కాదు, ఇది వదిలేయండి. ఇది డిఫాల్ట్గా వచ్చేది కాదనమాట. మీరు మామూలుగా మీరు జేమీటర్లో చూసారంటే మీ జేమీటర్లో ప్లగ్ఇన్ మేనేజర్ అనేది ఉండదు. సో ఇది బేసిక్గా ఎడిషనల్ ప్లగ్ఇన్ అనమాట. సో అడిషనల్ ప్లగ్ఇన్స్ అన్ని ఎలా యాడ్ చేయాలి, ఎలా వాడుకోవాలి, ఎందుకు వాడాలి అని తర్వాత చెప్తాను. ఇది వదిలేయండి. ఇది మీ జేమీటర్లో మీరు వన్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ ప్లగ్ఇన్ మేనేజర్ ఉండదు మీకు. ఓకేనా, సో దీన్ని ఎలా తీసుకురావాలి, ఎలా అపేర్ అవుతుంది, ఎలా పాపులేట్ అవుతుంది, ఇవన్నీ నేను తర్వాత చెప్తాను, ఎందుకు వాడతామో కూడా తర్వాత చెప్తాను. తర్వాత టూల్స్. సో టూల్స్ లైక్ వస్తే, సో యూజింగ్ టూల్స్ యూ కెన్ క్రియేట్ ఏ హీప్ డంప్, యూ కెన్ జనరేట్ ద థ్రెడ్ డంప్. ఓకేనా, సో ఇవన్నీ డంప్స్ అన్ని జనరేట్ చేయొచ్చు. సో ఈ డంప్స్ ఎలా జనరేట్ చేయాలి, ఎందుకు జనరేట్ చేస్తాము, అసలు ఈ టూల్ నుంచి జేమీటర్ నుంచి చేస్తామా చేయొద్దా అనేటి నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు చెప్తే ఈ డంప్లు ఏంటి ఇవి ఏం అర్థం కాదు. బట్ ఐ కెన్ సే దట్, సో యూజింగ్ దిస్ డంప్స్, హీప్ డంప్, థ్రెడ్ డంప్ అని ఇక్కడ ఉంది కదా, వీటిని యూజ్ చేయం మనం. ఓకేనా, దెర్ ఈస్ ఎ సపరేట్ ప్రాసెస్ టు జనరేట్ heap dump and thread dumps. I'll tell you later how to take the thread dump, heap dumps and all while I am analyzing the execution report. So స్క్రిప్టింగ్ అయిపోయిన తర్వాత ఎగ్జిక్యూషన్ ఎలా చేస్తామో తెలిసిన తర్వాత నెక్స్ట్ ఫేజ్ అనాలిసిస్ ఫేజ్ ఉంటుంది, అక్కడ చెప్తాను ఇవన్నీ ఎలా జనరేట్ చేయాలి, ఎలా అనలైజ్ చేస్తాము అవన్నీ. ఓకేనా, సో ఇవి వదిలేసేయండి. తర్వాత ఫంక్షన్ హెల్ప్. సో మీకు ఏదైనా జేమీటర్ నుంచి హెల్ప్ కావాలి అనుకుంటే మీకు ఇది హెల్పింగ్ అనమాట. మీకు ఏదైనా ఫంక్షన్ కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి సెర్చ్ చేసుకోవచ్చు, మీకు ఏదైనా హెల్ప్ కావాలి అనుకుంటే, లేదంటే లేదు ఫంక్షన్ సంబంధించి. ఓకేనా, తర్వాత జనరేట్ హెచ్టిఎంఎల్ రిపోర్ట్ అని. సో ఈ జనరేట్ హెచ్టిఎంఎల్ రిపోర్ట్ దేనికంటే, వన్స్ నువ్వు టెస్ట్ అయిపోయిన తర్వాత నువ్వు ఒక రిపోర్ట్ ప్రిపేర్ చేయాలి, రిపోర్ట్ జనరేట్ చేయాలి, అది హెచ్టిఎంఎల్ ఫార్మేట్లో జనరేట్ చేయాలి. అలాంటప్పుడు మనము ఈ జనరేట్ హెచ్టిఎంఎల్ రిపోర్ట్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా, నేను ఒక శాంపుల్ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను, అప్పుడు చూపెడతాను ఇది ఎలా యూజ్ చేస్తాము అని. సో గుర్తుపెట్టుకోండి, టూల్స్లో జనరేట్ హెచ్టిఎంఎల్ రిపోర్ట్ ఎందుకంటే మనము టెస్ట్ ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత హెచ్టిఎంఎల్ రిపోర్ట్ని జనరేట్ చేయడానికి యూజ్ చేస్తాం. తర్వాత ఇవేం యూజ్ అవ్వదు. ఇంపోర్ట్ ఫ్రమ్ CURL అంటే బేసిక్గా దాన్ని ఏమంటారు, మీకు స్క్రిప్ట్ అనేది ఎక్కడో ఉంటుంది, సమ్ సర్వర్లో మీరు కర్ల్ URL అంటారు, ఇది ఫ్రమ్ కర్ల్ URL అంటారు. సో మీరు సమ్ ఎక్స్ లైక్ ఏమంటారు, ఏదో ఒక సర్వర్లో ప్రిపేర్ చేశారు జేమీటర్ స్క్రిప్ట్, బట్ ఆ సర్వర్ నుంచి మీరు ఆ స్క్రిప్ట్ని తీసుకోలేకున్నారు బయటకి మీ లోకల్ మిషన్లోకి. అలాంటప్పుడు ఏం చేస్తామంటే కర్ల్ URL అనేది ఒకటి జనరేట్ చేసుకోవచ్చు. ఆ URLని మీరు డైరెక్ట్గా ఏం చేస్తారు, ఇక్కడ ఇచ్చేసి మీరు క్రియేట్ టెస్ట్ ప్లాన్ అని హిట్ చేసామంటే అది టెస్ట్ ప్లాన్ అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది. బేసిక్గా ఇలాంటి సినారియో రాదు,
బట్ ఆప్షన్ ఉంది అని చెప్తున్నాను. ఇది ఎప్పుడు వాడదు. ఓకేనా? సో ఫర్గెట్ అబౌట్ దిస్ కర్లీ URL అంటారు, యూ మే గాట్ కన్ఫ్యూజ్. ఓకే, హెల్ప్ అనేది మామూలుగా హెల్పింగ్ కోసం. మీకు ఏమైనా హెల్ప్ కావాలనుకుంటే జేమీటర్ సైట్ నుంచి మీరు ఇక్కడికి వెళ్తే డైరెక్ట్గా జేమీటర్ని కనెక్ట్ అవుతుంది. హెల్ప్లోకి వెళ్తే మీరు ఇక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు మీకు ఏమైనా హెల్ప్ కావాలి అంటే. ఓకేనా? కమింగ్ టు ఫస్ట్ లైన్ అయిపోయింది. సెకండ్ లైన్ మీరు సేవ్ చేయాలా వద్దా అనేది ఫస్ట్ది. సెకండ్ వన్ టెంప్లెట్స్. ఆల్రెడీ పైన ఏం చూసారో అవన్నీ షార్ట్ కట్స్ ఇవన్నీ. ఇది ఓపెన్ ఫైల్, ఆల్రెడీ మీ దగ్గర ఉన్న ఫైల్ జేమీటర్ స్క్రిప్ట్ ఉంటే ఓపెన్ చేయడానికి వాడతాం. సో దిస్ ఈస్ సేవ్ ప్లాన్, సేవ్ టెస్ట్ ప్లాన్. దీని మీద క్లిక్ కొడితే మీకు సేవ్ అవుతుంది. ఇది కట్ అండ్ పేస్ట్, దీన్ని యూజ్ చేస్తే కట్ అవుతుంది. ఇది కాపీ, ఇది పేస్ట్. అర్థమవుతుంది కదా, ఇవన్నీ షార్ట్ కట్స్. ఇది ఎక్స్పాండ్ ఆల్, కొలాప్స్, టగల్ దేనికి అంటే ఇప్పుడు ఈ థ్రెడ్ గ్రూప్ ఉంది, ఇక్కడ 2 థ్రెడ్ గ్రూప్స్ ఉన్నాయి, థ్రెడ్ గ్రూప్ 1, థ్రెడ్ గ్రూప్ 2. డిఫరెన్షియేట్ కోసం 1 అని పెడతాను, డిఫరెన్షియేషన్ థ్రెడ్ గ్రూప్ 2 అని పెట్టాను. సో ఏం చేయాలి, ఇప్పుడు నాకు రిక్వైర్మెంట్ ఉంది, ఆ రిక్వైర్మెంట్లో నేను థ్రెడ్ గ్రూప్ 1 మాత్రమే రన్ చేయాలి, థ్రెడ్ గ్రూప్ 1 మాత్రమే రన్ చేయాలి, థ్రెడ్ గ్రూప్ 2 రన్ చేయకూడదు. సో అప్పుడు ఏం చేయాలి, సపరేట్ స్క్రిప్ట్ ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. సో మీరు ఏ అయితే ఎలిమెంట్స్ వద్దనుకుంటున్నారో, ఈ థ్రెడ్ గ్రూప్ వద్దనుకుంటున్నారు, ఎగ్జిక్యూట్ చేయకూడదు అనుకుంటున్నారు, సో జస్ట్ యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ ద టగల్ so that it will mute the object, it will mute the element already existing in the test plan. సో కాబట్టి ఇప్పుడు మీరు ఎగ్జిక్యూట్ చేశారనుకోండి, ఓన్లీ థ్రెడ్ గ్రూప్ 1 మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఎన్ని రిక్వెస్ట్ ఉంది ఇక్కడ, 1 మాత్రమే ఉంది. సో అది 1 మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మిగతా ఏవి ఎగ్జిక్యూట్ అవ్వవు. ఎందుకు ఎగ్జిక్యూట్ అవ్వవు? రిక్వెస్ట్ 2లో, థ్రెడ్ గ్రూప్ 2లో 1 2 3 4 5 సంథింగ్ 5 6 రిక్వెస్ట్లు ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు ఎగ్జిక్యూట్ అవ్వవు అంటే మీరు టగల్ చేశారు కాబట్టి ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకేనా, అర్థమవుతుంది కదా. సో టగల్ చేశాం కాబట్టి మీకు ఎగ్జిక్యూట్ అవ్వదు. చూడండి, 1 రిక్వెస్ట్ మాత్రమే ఎగ్జిక్యూట్ అయింది. అర్థమవుతుంది కదా. ఎవరికి ఏం అర్థం కావట్లేదా? ఓకే, జస్ట్ ఈ టగల్ అనే ఆప్షన్ ఎందుకు అని చెప్తున్నాను. దీన్ని మ్యూట్ చేసుకునేదాన్ని టగల్ అనేది. మీరు వద్దనుకుంటే మ్యూట్ చేయొచ్చు, అదే కావాలనుకుంటే మళ్ళీ దాని మీదే క్లిక్ చేస్తే అన్టగల్ అవుతుంది. సో అలా అనమాట. సో మీరు ఒక్కొక్క సినారియో ఎలా ఉంటుందంటే, ఇప్పుడు 10 రిక్వెస్ట్లు ఉంటాయి. ఇదే సినారియో తీసుకుందాం, ఇక్కడ 3 సినారియోస్ ఉన్నాయి, యూజర్ 1, యూజర్ 2, యూజర్ 3 అని. సో మీకు మెసేజ్ చెక్ చేసేది, మెసేజ్ రైట్ చేసేది ఇది అవసరం లేదు అనుకుంటే, లెట్స్ సే ఇది యూజర్ 1 అంటే థ్రెడ్ గ్రూప్ 1, యూజర్ 2 అంటే థ్రెడ్ గ్రూప్ 2, యూజర్ 3 అంటే థ్రెడ్ గ్రూప్ 3 అనుకుందాం. సో ఇది లాస్ట్ మీకు చెక్ చేయాల్సిన అవసరం లేదు అనుకున్నప్పుడు ఏం చేస్తాం, యూజర్ 3 మనకి థ్రెడ్ గ్రూప్ 3లో ఉంటుంది కాబట్టి దీన్ని టగల్ చేసేస్తాం. అప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో 1 ఎగ్జిక్యూట్ అవుతుంది, 2 ఎగ్జిక్యూట్ అవుతుంది. అర్థమవుతుంది కదా. అది మనకి టగల్ అనే ఆప్షన్. జస్ట్ మ్యూటింగ్ కోసం, హైడ్ చేస్తాం. సింపుల్గా చెప్పాలంటే హైడింగ్ కోసం. మీరు ఇలా కనిపిస్తూ ఉంది, డిమ్గా కనిపిస్తూ ఉంది మీకు అంటే దట్ ఎలిమెంట్ ఈజ్ హైడెడ్ ఫ్రమ్ ద టెస్ట్ ప్లాన్. మీరు టగల్ చేస్తే అది హైడ్ అయిపోతుంది, అది ఎగ్జిక్యూటే అవ్వదు. ఒకవేళ ఇక్కడ ఉంటే కూడా ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకేనా. సో అది తర్వాత ఇందాక చెప్పాను ప్లే బటన్ ఇది. సో మీరు దీని మీద క్లిక్ చేశారంటే టెస్ట్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా. సో ఇది స్టాప్ అనేది డిసేబుల్లో ఉంది చూడండి, ఎందుకంటే టెస్ట్ ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్లో లేదు కాబట్టి డిసేబుల్లో ఉంది. వన్స్ మీరు టెస్ట్ అనేది స్టార్ట్ చేశారనుకోండి, సో టెస్ట్ స్టార్ట్ చేసామనుకోండి, మనం టెస్ట్ స్టార్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా దిస్ గ్రీన్ బటన్ ఉంది కదా, అది డిసేబుల్ అవుతుంది. తర్వాత సిఎస్వి ఉందా ఎక్కడైనా,
టెస్ట్ నేను స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు దీని మీద క్లిక్ చేయగానే చూడండి స్టార్ట్ బటన్ డిసేబుల్ అయింది. ఓకేనా, స్టాప్ బటన్ ఎనేబుల్ అయింది. అంటే నౌ యూ కెన్ స్టాప్ ద టెస్ట్. కాబట్టి ఇక్కడ స్టాప్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి టెస్ట్ ఆగిపోయింది. సో స్టార్ట్ బటన్ ఎనేబుల్ అయింది, అంటే టెస్ట్ స్టార్టింగ్లో లేదు ఇప్పుడు. సో దీని మీద క్లిక్ చేస్తే స్టార్ట్ అవుతుంది. వన్స్ స్టార్ట్ అయిన తర్వాత స్టాప్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే స్టాప్ అవుతుంది. ఓకేనా, ఇవి క్లియర్ బటన్స్. ఇవి 2 క్లియర్ బటన్స్. దీన్ని క్లియర్ కొట్టినారంటే మీరు ఇక్కడ ఉన్నటువంటి డేటా మొత్తం క్లియర్ అవుతుంది. చూడండి చూపిస్తాను. సో ఇప్పుడు లాగ్స్ అన్నీ ఉన్నాయి కదా. సో ఇక్కడ చూడండి అన్ని రిక్వెస్ట్లు ఉన్నాయి, హెచ్డిపి రిక్వెస్ట్ అన్ని రెడ్ కలర్లో ఉన్నాయి. సో వన్స్ క్లియర్ ఆల్ కొట్టంగానే ఇక్కడ ఉన్న డేటా మొత్తం క్లియర్ అయిపోతుంది. ఓకేనా, తర్వాత ఇది సెర్చ్ బటన్, బైనాక్యులర్స్ సింబల్ ఉంది కదా, ఇది సెర్చ్ బటన్. ఇది రీసెట్ సెర్చ్. ఓకే, సెర్చ్, రీసెట్ సెర్చ్, హెల్ప్, ఇవి ఫంక్షన్ హెల్ప్. సో ఇవన్నీ మనం ఏవైతే ఆప్షన్స్ ఇక్కడ ఫైల్, ఎడిట్, సెర్చ్, రన్లో చూసామో అవన్నీ షార్ట్ కట్స్ ఇచ్చారు ఇక్కడ. ఓకేనా, అట్ ద సేమ్ టైం లాస్ట్కి వెళ్ళామంటే ఇక్కడ ఇవి మెయిన్ ఫంక్షనాలిటీస్ అనమాట ఇక్కడ వస్తాయి. సో వన్స్ నువ్వు ఎప్పుడైతే టెస్ట్ స్టార్ట్ చేస్తావో ఆ టైం అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో చూపిస్తా చూడండి. స్టార్ట్ చేశాను చూడండి 1 2 3 4. సో టెస్ట్ డ్యూరేషన్ అనమాట ఇది. టెస్ట్ స్టార్ట్ అయితే ఎంతసేపు రన్ అవుతుంది అనేది మీరు ఇక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇది టెస్ట్ డ్యూరేషన్ ఇండికేషన్. ఇది ఉంది ట్రయాంగిల్ సింబల్, దేనికి లాగ్ వ్యూవర్. దీని మీద మీరు క్లిక్ చేశారనుకోండి సో బాటమ్ నుంచి లాగ్స్ వస్తాయి. సో ఇవి లాగ్స్. ఓకేనా, లాగ్స్ వద్దనుకున్నారనుకోండి సేమ్ దాని మీదకి వెళ్ళి క్లిక్ చేయాలి, అప్పుడు లాగ్స్ హైడ్ అయిపోతాయి. తర్వాత ఇది 1 by 1 అని ఉంది కదా. సో నంబర్ ఆఫ్ యూజర్స్, యాక్టివ్లో ఎంతమంది ఉన్నారు. సో ఫస్ట్ 1 కనిపించేది యాక్టివ్లో ఉన్న నంబర్ ఆఫ్ యూజర్స్ బై /1 అని ఉంది కదా, ఇది టోటల్ నంబర్ ఆఫ్ యూజర్స్. /1 ఉంది కదా, స్లాష్ తర్వాత ఉండేది టోటల్ నంబర్ ఆఫ్ యూజర్స్. స్లాష్ కన్నా ముందు ఉండేది యాక్టివ్ నంబర్ ఆఫ్ యూజర్స్. మీకు థ్రెడ్ గ్రూప్కి వస్తే నేను తర్వాత చెప్తాను. ఇక్కడ నంబర్ ఆఫ్ థ్రెడ్స్ నేను ఏం పెట్టాను, 1 పెట్టాను. సో ఓకేనా, సో ఇక్కడ 1 by 1 అని ఉంది, అంటే యూజర్స్ నేను అప్లై చేసింది 1. సో యూజర్ యాక్టివ్లో ఉండేది 1. సో మీకు ఇది డిఫరెన్షియేట్ చూపించాలంటే సో నా ఐఎమ్ స్టార్టింగ్ విత్ 100 యూజర్స్ లోడ్. 100 యూజర్స్ లోడ్ అప్లై చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి 51 55 వెళ్ళిందా, ఐడెంటిఫై చేశారా, మళ్ళీ స్టార్ట్ చేయను. చూడండి ఇప్పుడు 0 by 1 ఉంది. హలో, ఓకే అన్న, ఒకసారి మళ్ళీ 0 by 1 ఉంది. సో 100 మంది యూజర్లతో మనం టెస్ట్ స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు 100 యూజర్స్ తో మనం స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు యాక్టివ్ లో ఎంతమంది ఉన్నారు చెప్పు భాస్కర్. స్క్రీన్ కొంచెం స్లోగా ఉండేదన్నా, మాకు కొంచెం లేట్ గా వస్తుంది. అర్థం కాల అంటే వాయిస్ ముందు వస్తుంది, తర్వాత అవునా, ఓకే ఓకే, సరే సరే. చూడండి అయితే 0 by 100 ఉంది కదా, 100 యూజర్స్తో మనం టెస్ట్ స్టార్ట్ చేస్తున్నాం. ఓకేనా, ఆ 100 యూజర్స్తో టెస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ 0 ఉంది. సో 0 ప్లేస్లో 1 2 3 4 5 మీరు ఎప్పుడైతే టెస్ట్ స్టార్ట్ చేస్తారో ఇక్కడ స్టార్ట్ అని క్లిక్ చేస్తారో ఈ 0 ప్లేస్లో నంబర్ కౌంట్ ఇంక్రీజ్ అవుతా పోతుంది. 1 2 3 4 5 6 7 అట్లా 100 దాకా వెళ్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే యూజర్స్ పెరిగే కొద్దీ ఇక్కడ ఆ యూజర్స్ అందరూ యాక్టివ్లోకి వెళ్తూ ఉంటారు అనమాట. సో లెట్స్ సే 0 ప్లేస్లో 1 ఉంది. సో 100 మంది యూజర్స్లో ఒకడు మాత్రమే యాక్టివ్లో ఉన్నాడు. 2 వెళ్ళింది. సో 100 మంది యూజర్స్లో 2 మాత్రమే యాక్టివ్లో ఉన్నారు. అలాగా ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మీరు ఎంతమంది యాక్టివ్లో ఉన్నారు ఇక్కడ చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇప్పుడు చూడండి, నేను స్టార్ట్ బటన్ క్లిక్ చేస్తాను, ఇక్కడ ఐడెంటిఫై చేయండి. చూడండి 55 60 100 100కి వెళ్ళింది. అంటే 100 మంది యూజర్స్ని మనం అప్లై చేసాము అప్లికేషన్ మీద. ఇప్పుడు 100 నెంబర్ ఆఫ్ యూజర్స్ యాక్టివ్లో ఉన్నారు. సో స్టాప్ చేస్తున్నాను, చూడండి డౌన్ అయ్యేటప్పుడు చూడండి అకౌంట్ డౌన్ అయిపోయింది. అర్థమవుతుందా? అర్థమైంది. అలాగా మీరు ఎంతమంది యూజర్స్ ర్యాంపప్లో ఉన్నారు, ఐ మీన్ యాక్టివ్లో ఉన్నారు, ఎంతమంది యూజర్స్ డౌన్లో ఉన్నారు ఇక్కడ చెక్ చేయొచ్చు. ఓకేనా, సో ఇది ప్లగ్ఇన్ మేనేజర్, లాస్ట్లో ఉండేది ప్లగ్ఇన్ మేనేజర్. ఇది బై డిఫాల్ట్ మీకు ఉండదు, నేను తర్వాత చెప్తాను ఎలా యాడ్ చేసుకోవాలి ఏమి అని. సో అదనమాట. సో చాలా మంది టెస్ట్ డ్యూరేషన్ ఏంటి అని అడుగుతారు. ఇక్కడ కనిపిస్తూ ఉంది కదా 0014 అని. సో దిస్ ఇస్ కాల్డ్ టెస్ట్ డ్యూరేషన్, ఎలాప్స్డ్ టైం అంటారు బేసిక్గా. సో ఎంతసేపు టెస్ట్ రన్ అయింది అనేది మీరు ఇక్కడ చూసే తెలుస్తుంది. ఇక్కడ నేను సర్కిల్ లాగా రౌండ్ వేస్తున్నా చూడండి పాయింటర్తో.
సో మీరు ఈ టైం చూసారంటే ఇది ఎలాప్స్డ్ టైం. టెస్ట్ ఎంతసేపు రన్ అయింది, ఎంతసేపటి నుంచి రన్ అవుతుంది. సో అదంతా మనం ఇక్కడ నుంచి మనం క్యాప్చర్ చేసుకోవచ్చు. ఓకేనా. సో దాని పక్కన ఉన్న ట్రయాంగిల్ ఏంటంటే లాగ్ వ్యూవర్. మీరు దీని మీద క్లిక్ చేస్తే లాగ్స్ అనేటి మీరు చూడొచ్చు. ఎక్స్పాండ్ చేయాలన్నమాట. ఎక్స్పాండ్ చేసి మీరు చెక్ చేసుకోవచ్చు. చూడండి ఇవన్నీ లాగ్స్ ఇప్పుడే కదా రన్ చేశాను. 8:44కి రన్ చేశాను చూడండి టెస్ట్. దానికి సంబంధించిన లాగ్స్ అన్నీ వచ్చాయి. సో అలాగా లాగ్స్ చెక్ చేసుకోవచ్చు. ఈ ట్రయాంగిల్ మీద చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ 0/100 అంటే ఎంతమంది యూజర్స్ మీరు, ఇక్కడ 100 అంటే ఎంతమంది యూజర్స్ మీరు టెస్ట్ చేస్తున్నారు. ఇది నంబర్ మారుతుంది. ఎలా మారుతుంది అంటే మీ థ్రెడ్ గ్రూప్ లో ఏం చేశారు, మీరు 100 పెట్టారు కాబట్టి 100 కనిపిస్తుంది. ఇప్పుడు థ్రెడ్ గ్రూప్ లో నేను ఏం చేశాను, 10 పెట్టాను. 10 పెట్టి ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి 10 వస్తుంది. వచ్చిందా? అలాగా మీ నంబర్ ఆఫ్ థ్రెడ్స్ ఇక్కడ ఎంత అయితే పెడతారో అది సేమ్ ఇక్కడ పాపులేట్ అవుతుంది. ఓకేనా? ఇవి ఆప్షన్స్. మనకి జేమీటర్ లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి అని ఇప్పుడు మెయిన్ టూల్ లైక్ కంట్రోల్ ఎలా వాడాలి. సో బై డిఫాల్ట్ మీరు టెస్ట్ ప్లాన్ జేమీటర్ స్క్రిప్ట్ లాంచ్ చేయంగానే మీకు ఇలా కనపడుతుంది స్క్రీన్. అంతే కదా. మీకు కావాలంటే మళ్ళీ ఇన్వోక్ చేస్తాను ఒకసారి. జేమీటర్ ని మీరు లాంచ్ చేయంగానే బై డిఫాల్ట్ మీకు టెస్ట్ ప్లాన్ అని వస్తుంది. ఇక్కడ కమెంట్ ప్రాంప్ట్ లో ఒక మెసేజ్ వస్తుంది. ఏమని వచ్చింది? సరే అది ఓపెన్ చేస్తే కమెంట్ ప్రాంప్ట్ లో డోంట్ యూజ్ ఇన్ GUI మోడ్ అని. అది చెప్తాను అది ఎప్పుడు వాడాలి ఏమి అని. ఇక్కడ మీరు ఇది చూస్తుంటారు, డోంట్ యూజ్ GUI మోడ్ ఫర్ ద లోడ్ టెస్టింగ్. అది తర్వాత చెప్తాను. బేసిక్గా మనం ఏంటంటే టెస్టింగ్స్ కంతా మనము GUI నుంచి చేయకూడదు. GUI అంటే ఇది గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ టూల్. డైరెక్ట్గా టూల్ని ఇలా లాంచ్ చేసి చేయకూడదు. టెస్టింగ్స్ అన్ని మీరు ఎలా ఎగ్జిక్యూట్ చేయాలంటే కమాండ్ లైన్ నుంచి ఎగ్జిక్యూట్ చేయాలి. అది ఎగ్జిక్యూషన్ లెవెల్లో చెప్తాను. బట్ స్క్రిప్టింగ్ అంతా ప్రిపేర్ చేసేది మనం టూల్లోనే ప్రిపేర్ చేయాలి, GUIలోనే. ఓకేనా. సో వన్స్ మీరు స్క్రిప్ట్ వర్క్ అవుతుంది, బాగా వర్క్ అవుతుంది అనుకున్నప్పుడు మాత్రమే మనము టెస్ట్ అనేది కమాండ్ లైన్ నుంచి ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఎగ్జిక్యూషన్ ని తర్వాత చెప్తాను నేను ఎన్ని వేస్ మనం రన్ చేయొచ్చు, ఎప్పుడు రన్ చేస్తాము, ఎలాంటి సినారియోస్లో GUI నుంచి రన్ చేయాలి, ఎలాంటి సినారియోస్లో కమాండ్ లైన్ నుంచి ఎగ్జిక్యూట్ చేయాలి అవన్నీ తర్వాత చెప్తాను. ఫస్ట్ మనము ఏంటి ఈ స్క్రిప్టింగ్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా. స్క్రిప్టింగ్ అయిపోయిన తర్వాత ఎగ్జిక్యూషన్ గురించి చెప్తాను ఎలా ఏమి అని. ఓకే ఫైన్. సో ఇప్పుడు మీరు జేమీటర్ ని ఇన్వోక్ చేసిన తర్వాత బై డిఫాల్ట్ మీకు ఇలా కనపడుతుంది. సో ఇక్కడ టెస్ట్ ప్లాన్ అని ఉంది కదా రైట్ సైడ్లో, లెఫ్ట్ సైడ్ ప్యానెల్లో టెస్ట్ ప్లాన్ అని ఉంది. సో రైట్ సైడ్ ప్యానెల్లో కూడా మీకు టెస్ట్ ప్లాన్ అని ఉంటుంది నేమ్ దగ్గర. సో దీన్ని మీరు నేమ్ మార్చుకోవచ్చు. సో నేమ్ ఎలా చేంజ్ చేయాలి అంటే, సో ఇక్కడ టెస్ట్ ప్లాన్లో రైట్ సైడ్ ఉంది కదా, అక్కడికి వచ్చి మీ నేమ్ ఏంటి. సపోజ్ మీ ప్రాజెక్ట్ ఫేస్బుక్ అనుకున్నాం. లెట్స్ సే బై ఫేస్బుక్. ఓకేనా. సో ఫేస్బుక్ అని ఇచ్చుకోవచ్చు. మీరు ఇక్కడికి వచ్చి టెస్ట్ ప్లాన్ మీదకి వచ్చి రైట్ క్లిక్ కొట్టినారంటే మీకు టెస్ట్ ప్లాన్ నేమ్ మారిపోతుంది. ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్లో ఫేస్బుక్ అని మారిపోయింది. సో అలాగా మీ అప్లికేషన్ పేరు ఏది ఉంటుందో ఆ పేరును మీరు ఇక్కడ ఇచ్చుకోవచ్చు. లేదా నేను ఇయ్యను అనుకుంటే కూడా నో ప్రాబ్లం. సో మీరు ఏం చేసుకోవచ్చు, ముందర టెస్ట్ ప్లాన్ అని ఇలాగే పెట్టుకోవచ్చు. టెస్ట్ ప్లాన్ _ ఫేస్బుక్. కొంతమంది ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతారనమాట. ఇప్పుడు నువ్వు ఫేస్బుక్ అని పెట్టి ఉంటావు ఇలాగా సింపుల్గా. సో దీన్ని చూడంగానే కొందరు ఐడెంటిఫై చేయలేరు, ఏంటిది, ఇది ఏం ఎలిమెంట్, ఇది టెస్ట్ ప్లానా లేకపోతే థ్రెడ్ గ్రూపా లేకపోతే ఏంటిది, ఐడెంటిఫై చేయరు చాలా మంది నాన్ టెక్నికల్ గైస్. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ముందర టెస్ట్ ప్లాన్ అని అలాగే పెట్టి తర్వాత ఇలాగా ఫేస్బుక్ అని రాస్తాం. ఇక్కడ ఫేస్బుక్ అనేది ఏంటంటే నీ అప్లికేషన్ నేమ్, టెస్ట్ ప్లాన్ అంటే టెస్ట్ ప్లాన్. సో టెస్ట్ ప్లాన్ నేమ్ నువ్వు ఫేస్బుక్ అని ఇచ్చుకోవచ్చు, లేదా టెస్ట్ ప్లాన్ _ ఫేస్బుక్ అయినా ఇచ్చుకోవచ్చు. అది నీ కన్వీనియంట్ బట్టి నువ్వు ఎలాగైనా ఇచ్చుకోవచ్చు. ఓకేనా. సో కమెంట్ సెక్షన్ కింద నువ్వు ఏమైనా రాసుకోవచ్చు మీనింగ్ఫుల్ నేమ్. సో ఇప్పుడు ఫేస్బుక్ ఉంది. సో ఈ ఫేస్బుక్ క్లయింట్కి సంబంధించి ఆ క్లయింట్ ఎవడు,
ఆ క్లయింట్ ఏ దేశానికి సంబంధించినోడు, లేకపోతే ఏ బిల్డ్ టెస్ట్ చేస్తాను. సో దిస్ ఈస్ ద టెస్ట్ ప్లాన్ రిలేటెడ్ టు Sprint1. అర్థమవుతుంది కదా. అలాగా నువ్వు మీనింగ్ఫుల్ ఇచ్చుకోవచ్చు, మీనింగ్ఫుల్ నేమ్ వేయచ్చు. అప్పుడు నువ్వు జేమీటర్ ఓపెన్ చేయగానే ఏమర్థమవుతుంది నీకు, ఓకే ఈ టెస్ట్ ప్లాన్ నేను ఏదైతే జేమీటర్ స్క్రిప్ట్ ప్రిపేర్ చేశానో ఇది Sprint1కి సంబంధించింది, లేదా Sprint5 ఇది Sprint5కి సంబంధించింది అనేది మీకు ఇక్కడ తెలుస్తుంది. లేదు డైరెక్ట్గా మీరు ఇక్కడైనా ఇచ్చుకోవచ్చు, Sprint01 మీరు ఇక్కడైనా ఇచ్చుకోవచ్చు. యాజ్ యువర్ విష్, అది మీకు ఎలా అర్థమవుతుందో, మీరు ఎలా కన్వే చేయాలనుకుంటున్నారో ఇతరులకి అలాగా మీరు ఇచ్చుకోవచ్చు ఇక్కడ. లేదు మీరు ఇక్కడ స్ప్రింట్ అని తీసేసి కింద కమెంట్స్లో అయినా ఇచ్చుకోవచ్చు, అది మీ ఇష్టం, ఎలాగైనా వాడుకోవచ్చు. తర్వాత ఈ కమెంట్స్ అనేది మ్యాండేటరీ ఏం కాదు, తీసేసుకోవచ్చు మీరు. అలాగే నేమ్ కూడా మ్యాండేటరీ ఏం కాదు, నువ్వు కావాలంటే తీసేయచ్చు, ఎంటీగా ఉండిపోతుంది. బట్ ఎంటీగా ఉంటే అది ఏంటి అనేది అర్థం కావాలి కదా, కాబట్టి మనము టెస్ట్ ప్లాన్ అని పెడతాం. అర్థమవుతుంది కదా. జస్ట్ మనం రికగ్నిషన్ కోసం మాత్రమే నేమ్స్ అనేవి ఇచ్చుకుంటాం. వాడు డిఫాల్ట్గా ఇచ్చిన నేమ్స్తో నేను అలాగే యూజ్ చేస్తానంటే అలాగే యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కాకపోతే రేపు పొద్దున మీరు 3 years 4 years ఎక్స్పీరియన్స్ పెట్టి లోపల వెళ్ళేటప్పుడు మనము మినిమం కన్వెన్షన్ తెలిసి ఉండాలన్నమాట. నేమింగ్ కన్వెన్షన్స్ ఎలా ఇస్తారు, ఎక్కడెక్కడ నేమింగ్ కన్వెన్షన్స్ యూజ్ చేస్తాము అనేది మినిమం తెలిసి ఉండాలి. అందుకని ఇలా చెప్తున్నాను మీకు, ఓకేనా. సో కమెంట్స్ అనేది ఇట్ ఈస్ నాట్ ఏ మ్యాండేటరీ ఫీల్డ్, సో దట్ యూ కెన్ లీవ్ ఇట్, ఆర్ ఎల్స్ ఇఫ్ యూ వాన్నా రైట్ సంథింగ్ ఫర్ యువర్ రెఫరెన్స్ యూ కెన్ రైట్ ఓవర్ హియర్ బై స్పేయింగ్ లైక్ దిస్ స్క్రిప్ట్ ఈజ్ prepared for Sprint1 like this. You can give any meaningful thing, okay na. Like user defined variable in తర్వాత మాట్లాడతాను. ఈ యూజర్ డిఫైన్డ్ వేరియబుల్ గురించి, ఇది ఎలా వాడాలి, ఎందుకు వాడాలి అని తర్వాత చెప్తాను. సో ఫర్గెట్ అబౌట్ దిస్. నెక్స్ట్ కమింగ్ టు, ఇక్కడ 3 చెక్ బాక్సెస్ ఉన్నాయి. రన్ థ్రెడ్ గ్రూప్స్ కన్సిక్యూటివ్లీ, రన్ టియర్ డౌన్ థ్రెడ్ గ్రూప్స్ ఆఫ్టర్ షట్ డౌన్, ఫంక్షనల్ టెస్ట్ మోడ్. So except this functional test mode, these two are important. So first one is run thread groups consecutively. అంటే బ్రాకెట్లో మీరు చూడొచ్చు 1 at a time. సో ఇప్పుడు ఇది టెస్ట్ ప్లాన్. సో టెస్ట్ ప్లాన్ లోపల ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ టెస్ట్ ప్లాన్ దేర్ షుడ్ బి ఏ 1 థ్రెడ్ గ్రూప్. సో థ్రెడ్ గ్రూప్ ఈజ్ నథింగ్ బట్ యూజర్స్. మీరు పర్ఫార్మెన్స్ టెస్ట్ చేయాలి. పర్ఫార్మెన్స్ టెస్ట్ ఎంతమందితో చేయాలి, ఒకరితో చేయొచ్చు, 100 మందితో చేయొచ్చు, 1000 మందితో చేయొచ్చు, 1,00,000 మందితో చేయొచ్చు. ఆ యూజర్స్ అందరినీ ఎక్కడ కాన్ఫిగర్ చేస్తాం మనము అంటే థ్రెడ్ గ్రూప్లో కాన్ఫిగర్ చేస్తాం. సో థ్రెడ్ గ్రూప్ మనం యాడ్ చేయాలి. థ్రెడ్ గ్రూప్లో ఇక్కడ నంబర్ ఆఫ్ థ్రెడ్స్ అని ఉంది, ఇక్కడ చూడొచ్చు. నంబర్ ఆఫ్ థ్రెడ్స్ అంటే యూజర్స్. ఇక్కడ మీరు 100 పెట్టారనుకోండి, 100 మంది యూజర్స్తో టెస్ట్ చేస్తున్నామని. 1 పెట్టారనుకోండి, ఒకటితోనే టెస్ట్ చేస్తున్నామని. 1000 పెట్టారనుకోండి, 1000తో టెస్ట్ చేస్తున్నామని. సో 10,000 పెడితే 10,000 యూజర్స్తో టెస్ట్ చేస్తున్నామని. అలాగా మనము నంబర్ ఆఫ్ యూజర్స్ని కాన్ఫిగర్ చేయాలంటే ఎక్కడ కాన్ఫిగర్ చేస్తామంటే థ్రెడ్ గ్రూప్లో కాన్ఫిగర్ చేస్తాం, ఓకేనా. సో ఏదైనా మీరు ఒక టెస్ట్ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయాలంటే మినిమం ఒక థ్రెడ్ గ్రూప్ ఉండాలి. ఇది కూడా అడుగుతారు. దేర్ షుడ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ టెస్ట్ ప్లాన్ ఫర్ ఎగ్జిక్యూషన్ దేర్ షుడ్ బి ఏ 1 థ్రెడ్ గ్రూప్ మినిమం. సో మ్యాక్సిమం యూ కెన్ యూజ్ n నంబర్ ఆఫ్ థ్రెడ్ గ్రూప్స్, ఓకేనా. సో ఇప్పుడు 1 థ్రెడ్ గ్రూప్ ఉంది ఇక్కడ. సో లైక్ దట్ టెస్ట్ ప్లాన్లో మల్టిపుల్ థ్రెడ్ గ్రూప్స్ ఉన్నాయి. సో ఈ మల్టిపుల్ థ్రెడ్ గ్రూప్స్ అన్ని ఏం చేయాలి, అన్ని ఒకేసారి రన్ చేయాలన్నా, ఒకదాని తర్వాత ఒకటి రన్ చేయాలన్నా, లేకపోతే ఎలా రన్ చేయాలి అనేది నువ్వు చెప్పాలి కదా. టూల్కి తెలియదు. ఇప్పుడు హ్యూమన్ బీయింగ్ అనుకో, ఒకదాని తర్వాత ఒకటి రన్ చేయొచ్చు. ఫస్ట్ ఈ థ్రెడ్ గ్రూప్ రన్ చేస్తావు, ఈ థ్రెడ్ గ్రూప్ 1 అని ఇస్తుంది దీనికి, సెకండ్ థ్రెడ్ గ్రూప్ 2 అని ఇస్తాను, థ్రెడ్ గ్రూప్ 3. ఇద్దాం చాలా టైం బీయింగ్, ఐఎమ్ డిలీటింగ్ రిమైనింగ్ ఆల్. 3 థ్రెడ్ గ్రూప్లు ఉన్నాయి. 3 థ్రెడ్ గ్రూప్లు ఒకేసారి రన్ చేయాలన్నా, లేకపోతే ఒకదాని తర్వాత ఒకటి రన్ చేయాలన్నా ఏంటి అనేది మనం టూల్కి చెప్పాలి. So tool is not a human being. So being a human, we have to instruct the tool in which way it has to work. ఎలా వర్క్ చేయాలని మనమే ఇన్స్ట్రక్ట్ చేయాలి టూల్ని. సో కాబట్టి నేనేం చెప్తాను, ఇక్కడ చెక్ చేయలేదు అనుకోండి, రన్ థ్రెడ్ గ్రూప్స్ కన్సిక్యూటివ్లీ అనేది చెక్ చేయలేదు ఇలాగా అంటే అన్ని థ్రెడ్ గ్రూప్స్ ఒకేసారి ఎగ్జిక్యూట్ అవుతాయి.
డిఫరెన్షియేట్ చేయడానికి మీకు చూపించేదానికి రిక్వెస్ట్లు యాడ్ చేస్తాను. ఒక నిమిషం. ఇవన్నీ రిక్వెస్ట్లు అన్ని తర్వాత చెప్తాను నేను, మీరు డోంట్ బీ కన్ఫ్యూజ్. ఏంటి రిక్వెస్ట్ ఏంటి ఏంటంటే యాడ్ చేస్తున్నాడు అని అన్ని ఒకదాని తర్వాత ఒకటి చెప్పేటప్పుడు మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఏది చెప్తున్నానో దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. సో ఎలా వాడాలో మీకు అర్థం కాకపోతే చెప్పండి, చెప్తాను. ఓకేనా? సో వ్యూ రిజల్ట్స్ ఎందుకంటే మీరు ఏమేమి చేస్తున్నారో అది మీకు ఒక్క నిమిషంలో ఏమి ఓకే. సో లోపలికి రానిండి, అన్ని ఇక్కడ కూర్చోబెట్టండి. వ్యూ రిజల్ట్స్ మీద క్లిక్ చేసి మీరు సర్వర్కి వ్యూ రిజల్ట్స్ ఎందుకంటే మీరు సర్వర్నికి ఏం రిక్వెస్ట్ పంపిస్తాము, మీకు ఏం రెస్పాన్స్ వచ్చిందని చెక్ చేసుకునేదానికి వ్యూ రిజల్ట్స్ యూజ్ చేస్తాం. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను, టెస్ట్ ప్లాన్లో చెక్ చేయలేదు, రన్ థ్రెడ్ గ్రూప్స్ కన్సిక్యూటివ్లీ అట్ ఏ టైమ్ అని. ఓకేనా? ఇప్పుడు చూడండి ఏమవుతుందో. నేను వ్యూ రిజల్ట్స్ పెట్టాను. ఓకేనా? జస్ట్ రన్ చేస్తున్నాను. స్క్రిప్ట్ సేవ్ చేయాలా వద్దా అని అడుగుతోంది. నేను నో చెప్తున్నాను. ఏమైంది? అన్నీ ఒకేసారి రన్ అయింది కదా, అన్ని థ్రెడ్ గ్రూప్స్ ఒకేసారి రన్ అయినాయి. సో ఇప్పుడు చూడండి, డేటా క్లియర్ చేశాను. రన్ థ్రెడ్ గ్రూప్స్ కన్సిక్యూటివ్లీ 1 at a time. సేవ్ చేయాలా వద్దా అని అడుగుతుంది. మీకు ఇలా చెప్తే అర్థం కాదు. ఓకే ఫైన్. ఐ విల్ యాడ్ ఏ టైమర్ హియర్. టైమర్ యాడ్ చేస్తాను. టైమర్ ఎందుకంటే ఎగ్జిక్యూషన్ని పాస్ చేయడానికి, తర్వాత మళ్ళీ చెప్తాను నేను. ఇప్పుడు మనం ఏం చెక్ చేసాం చూడండి, రన్ థ్రెడ్ గ్రూప్స్ కన్సిక్యూటివ్లీ అంటే 1 at a time, ఒకదాని తర్వాత ఒకటి రన్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఫస్ట్ ఏది ఎగ్జిక్యూట్ అవుతుందో చూడండి. సో ఫస్ట్ రిక్వెస్ట్ 1 ఎగ్జిక్యూట్ అయింది, తర్వాత 3 seconds ఇచ్చాను డిలే టైము, తర్వాత రిక్వెస్ట్ 2 ఎగ్జిక్యూట్ అయింది, మళ్ళీ 3 seconds ఇచ్చాను, రిక్వెస్ట్ 3 ఎగ్జిక్యూట్ అయింది. ఓకేనా? ఇక్కడ చూడండి, కాన్స్టెంట్ టైమర్లో నేను ఏమి ఇచ్చాను, 3 seconds ఇచ్చాను. 3000 milliseconds ఇస్ నథింగ్ బట్ 3 seconds. ఓకేనా? సో ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు తీసేయండి, రన్ థ్రెడ్ గ్రూప్స్ కన్సిక్యూటివ్లీ తీసేసాం. ఇప్పుడు ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూడండి. అన్నీ ఒకేసారి ఎగ్జిక్యూట్ అయినాయా? ఎస్, అది అన్నమాట ఆప్షన్. ఇది కూడా అడుగుతారు మీకు. లెట్స్ సే I have 3 thread groups in my test plan. I have to execute all the thread groups at once. What you will do? What is your approach? I want to execute one after one. What is your approach? అలాంటప్పుడు మనం ఏం చెప్పాలి? సో టెస్ట్ ప్లాన్ లో we have an option run thread groups consecutively. So we have to enable and disable that particular option అని చెప్పాలి. Any doubt? No. భాస్కర్? నో బాబా, ఫైన్ కదా? ఓకే, మళ్ళీ చూపియాలా లేదంటే వద్దా? క్లియర్ గానే ఉంది. ఓకే ఫైన్. ఓకే ఫైన్. తర్వాత నెక్స్ట్ ఉంది కదా, నెక్స్ట్ ఏముంది చూడండి, ఇక్కడ రన్ టీఆర్ డౌన్ థ్రెడ్ గ్రూప్స్ ఆఫ్టర్ షట్ డౌన్ ఆఫ్ మెయిన్ థ్రెడ్స్. సో దీన్ని చెక్ చేసామనుకోండి, ఏమవుతుందంటే ఇప్పుడు మిగతా అన్ని మ్యూట్ చేసేస్తాను నేను. చూడండి, టగల్ చేసేస్తున్నాను. ఇవన్నీ నేను ఇప్పుడు వాడను కాబట్టి ఏం చేస్తాను, టగల్ చేస్తున్నాను. ఓకేనా? సో ఇప్పుడు నాకు ఒకే ఒక థ్రెడ్ గ్రూప్ యూజ్ చేయాలి, అది కూడా రిక్వెస్ట్ 1 ఒకటే ఎగ్జిక్యూట్ చేస్తున్నాను కాబట్టి మిగతా అన్ని టగల్ చేస్తాను. సో ఇవన్నీ ఎగ్జిక్యూట్ అవ్వవు, ఇప్పుడు ఓన్లీ రిక్వెస్ట్ 1 మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మనం దేని గురించి డిస్కస్ చేస్తున్నాం,
రన్ టియర్ డౌన్ థ్రెడ్ రూల్స్ ఆఫ్టర్ షట్ డౌన్ ఆఫ్ మెయిన్ థ్రెడ్స్. సో ఇది ఎందుకు చెక్ చేయాలి అంటే, సో మీరు ఎప్పుడైనా సరే ఇక్కడ డ్యూరేషన్ ఉంటుందన్నమాట. సో టెస్ట్ని ఇప్పుడు 10 నిమిషాలు రన్ చేస్తున్నాం అనుకోండి. సో నీకు ఎలా రిక్వైర్మెంట్ ఉంటుందంటే, టెస్ట్ని నాకు 1 అవర్ రన్ చేయి, టెస్ట్ని 10 నిమిషాలు రన్ చేయి, టెస్ట్ని 2 అవర్స్ రన్ చేయి. సో అలాగే రిక్వైర్మెంట్ ఉంటుంది. సో 2 అవర్స్ దాటి రన్ చేయకూడదు టెస్ట్. లేకపోతే 3 అవర్స్ నీకు స్పెసిఫిక్ డ్యూరేషన్ ఇచ్చినప్పుడు 3 అవర్స్ దాటి రన్ చేయకూడదు. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ డ్యూరేషన్ ఇస్తాను నేను. డ్యూరేషన్ 60 సెకండ్స్ అని ఇచ్చాను. ఓకేనా? 60 సెకండ్స్ అంటే 1 మినిట్. ఇక్కడ మనం ఎప్పుడు డ్యూరేషన్ ఎప్పుడు సెకండ్స్లోనే ఇవ్వాలి. సో ఇది కూడా టైము అంతా ఎక్కడ కాన్ఫిగర్ చేస్తామంటే, ఎనీ మ్యాక్సిమం డ్యూరేషన్ అండ్ మినిమం డ్యూరేషన్ ఇది? నో మినిమం మ్యాక్సిమం డ్యూరేషన్ ఓన్లీ 1. టెస్ట్ డ్యూరేషన్ ఒకటే ఉంటుంది, మినిమం మ్యాక్సిమం అట్లా ఉండదు. ఓకేనా? సో ఇప్పుడు క్లయింట్ ఏం చెప్తాడు, యూ హ్యావ్ టు పర్ఫార్మ్ ద లోడ్ టెస్టింగ్ అంటాడు. హౌ మెనీ అవర్స్ వీ హ్యావ్ టు పర్ఫార్మ్? మినిమం 3 to 4 hours. బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ వీల్ పర్ఫార్మ్ ఆన్ ద అప్లికేషన్. అప్పుడు ఏం చేస్తాము, 4 hours అనుకో, 1 అవర్కి ఎంత? 3600 కదా, 3600 సెకండ్స్ 1 అవర్కి. మీరు 4 hours రన్ చేయాలంటే ఏం చేయాలి? ఇంటూ 4. ఇక్కడ ఇవ్వకూడదు ఇంటూ 4 అని, క్యాల్కులేట్ చేసుకోవాలి. సో 4 400 4 6 24 24 4 3 12 ఇంత 14 400 సెకండ్స్. అంతేనా? అంతేనా కాదు? అంతే బాబు, అంతేనా? 1 అవర్కి మనకి 3600 సెకండ్స్ ఉంటుంది. ఇంటూ 4 hours రన్ చేయాలంటే ఇంటూ 4. సో 14400. సో ఇలాగ సెకండ్స్లో మనం క్యాలిక్యులేట్ చేసి ఇక్కడ ఇవ్వాలి సెకండ్స్లో. ఓకేనా? ఎప్పుడైనా సరే డ్యూరేషన్ మనము సెకండ్స్లోనే ఇవ్వాలి జేమీటర్లో. ఓకేనా? ఇలా ఇచ్చామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, కంటిన్యూగా నీ టెస్ట్ అనేది 4 hours రన్ అవుతానే ఉంటుంది. సో 4 hour అవ్వగానే మీకు ఎలా తెలుస్తుంది 4 hours అయింది అని? ఇక్కడ చూడండి రైట్ సైడ్లో, ఇక్కడ 0003 అని ఉంది చూడండి. దీని ప్లేస్లో మీకు 4 hours అని కనపడుతుంది. సో 4 hours 40000 అని పడంగానే ఆగిపోవాలి టెస్ట్, అంతకన్నా ముందుకు వెళ్ళకూడదు. అలాంటప్పుడు ఏం చేస్తామంటే మనము ఇక్కడ ఉందా రన్ టియర్ డౌన్ థ్రెడ్ గ్రూప్స్ ఆఫ్టర్ షట్ డౌన్ ఆఫ్ మెయిన్ థ్రెడ్స్, దీన్ని డిసేబుల్ చేస్తాం. డిసేబుల్ చేసామంటే 4 గంటలకి ఖచ్చితంగా ఆగిపోతుంది. సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇక్కడ రన్నింగ్ రేస్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకేనా? సో 10 మంది రన్నింగ్ రేస్కి రెడీగా ఉన్నారు, స్టార్ట్ చేస్తున్నారు. సో వాళ్ళందరూ స్టార్ట్ చేయడానికి ఒక ఇన్స్ట్రక్టర్ ఉంటాడు. సో వాడు బిజీలో సంథింగ్ షూట్ అవుట్ ఏదో ఒకటి చేయగానే అందరూ స్టార్ట్ చేస్తారు, రన్నింగ్ స్టార్ట్ చేస్తారు. రన్నింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఎవరోడు ఎఫిషియన్సీ వాడికి ఉంటుంది. ఒకడు నంబర్ 1 ఉండేవాడు ముందు వెళ్తూ ఉండొచ్చు, లేకపోతే నంబర్ 10 వేసుకునే జెర్సీ వేసుకునేవాడు ముందు వెళ్తూ ఉండొచ్చు, లేకపోతే నంబర్ 9 వేసుకునే జెర్సీ వేసుకున్నవాడు ముందు వెళ్తూ ఉండొచ్చు. సో అలాగా ఎవడెవడి క్యాపబిలిటీని బట్టి, ఎవడెవడి స్ట్రెంగ్త్ని బట్టి వాడు ముందు వెళ్తూ ఉంటాడు, ఒకడు వెనకాల వెళ్తూ ఉంటాడు. సో ఇక్కడ కూడా అంతే. సో యూజర్స్ ఒకడు ఫాస్ట్గా ట్రాన్సాక్షన్ చేస్తూ ఉండొచ్చు, ఒకడు స్లోగా ట్రాన్సాక్షన్ చేస్తూ ఉండొచ్చు, అలాగ జరుగుతూ ఉంటుంది. సో వన్స్ నీ టైం ఏంటి, నీ టైం 10 seconds అనుకుందాం. 10 seconds లోపల ఎవడైనా ఒక టార్గెట్ రీచ్ అయిపోయాడు. అర్థమైందా? రన్నింగ్ రేస్లో ఒకడు కానీ ఇద్దరు కానీ టార్గెట్ రీచ్ అయిపోయారు. తర్వాత వెనకలు ఉండే వాళ్ళు పరిగెడతారా, స్లో అయిపోతారా, ఆగిపోతారు? ఎందుకు? ఆల్రెడీ విన్నింగ్ అయిపోయింది కదా. అర్థమవుతుంది కదా? అలాగా. సో ఆల్రెడీ విన్నింగ్ మూమెంట్ రీచ్ అయిపోయింది. సో నువ్వు ఇంకా పరిగెత్తకపోయినా నీకు కప్పు రాదు, ఏమి రాదు. సో కాబట్టి ఆగిపోవాలి. సో అనేది ఈ బటన్. సో మధ్యలోనే ఉన్నప్పుడు నీకు 4 గంటలు అని టైం చెప్పింటావు. 4 గంటలు అయిపోయిన తర్వాత మధ్యలో ఎవడైతే ఉంటాడో వాళ్ళందరూ ఆగిపోవాలి. ఆగిపోవాలన్నా వద్దా? ఆగిపోవాలంటే నువ్వేం చేయాలి, దీన్ని చెక్ చేయకూడదు. రన్ టియర్ డౌన్ థ్రెడ్ గ్రూప్స్ ఆఫ్టర్ షట్ డౌన్ ఆఫ్ మెయిన్ థ్రెడ్స్ అని ఉంది కదా, దీన్ని చెక్ చేయకూడదు. ఓకే, 4 గంటలు అయిపోయినా పర్లేదు, మధ్యలో ఎవరైతే పరిగెడుతూ ఉన్నారో వీళ్ళంతా కూడా టార్గెట్ రీచ్ అయ్యే వరకు, అంటే స్పెసిఫైడ్ డిస్టెన్స్ అని చెప్పింటాం కదా మనము, ఆ డిస్టెన్స్ వచ్చే వరకు అందరూ పరిగెత్తాల్సిందే అని చెప్పినప్పుడు మనం దీన్ని చెక్ చేస్తాం. అర్థమవుతుంది కదా? ఇప్పుడు 100 meters పరిగెడుతున్నారు అందరూ. 100 meters
10 సెకండ్స్ లోపల పరిగెత్తేయాలి. కొందరు పరిగెడతారు, కొందరు పరిగెత్తలేరు. పరిగెత్తేసారు అనుకోండి, కొందరు రీచ్ అయిపోయి ఉంటారు. 10 మందిలో 5 మంది రీచ్ అయిపోయారు అనుకుంటే, రీచ్ అయిపోయిన తర్వాత టెస్ట్ ఎంబటే ఆగిపోవాలి అన్నప్పుడు మనం ఇక్కడ టిక్ చేయం. అలా లేదు, 10 మంది ఉన్నారు కాబట్టి 10 మంది రన్ అవ్వాల్సిందే. మాక్సిమం డ్యూరేషన్ ఎంత ఉంటుందో 100 మీటర్లు అందరూ రన్ అవ్వాల్సిందే అన్నప్పుడు మనము దీన్ని చెక్ చేస్తాం. అర్థమైందా, అర్థం కాలేదా? ఎనీ డిఫరెంట్ ఎగ్జాంపుల్ ఇస్ నీడెడ్, ప్లీజ్ క్లారిఫై హియర్. క్లియర్ గానే ఉందన్న, అర్థమైంది. ఇప్పుడు చెప్తా చూడండి, మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ చెక్అవుట్ చేసేసాను. నేను ఏం చేస్తున్నాను, 100 మంది యూజర్లతో టెస్ట్ చేస్తున్నాను. ఓకేనా, 60 సెకండ్స్ 1 మినిట్ టెస్ట్ చేద్దాం. ఓకేనా, టెస్ట్ స్టార్ట్ చేస్తున్నా. మీరు ఇక్కడ ఈ టైం చూడండి, ఈ టైంని ఐడెంటిఫై చేస్తూ ఉండండి, ఎలాప్స్డ్ టైం. ఓకేనా, ఎలాప్స్డ్ టైం చెక్ చేస్తారండి. ఈ యూజర్ 56 100 5500 అంటే 100 మంది యూజర్స్తో టెస్ట్ స్టార్ట్ చేసాము. ఈ 100 మంది యూజర్స్ ఇప్పుడు దీన్ని ఏమంటాము, వాళ్ళు యాక్టివ్లో ఉన్నారు. 0 తర్వాత 100 ఉంది చూడండి ఇక్కడ, ఐ మీన్ లాగ్స్ తర్వాత 100 ఉంది, ఫస్ట్ 100. ఇక్కడ ఈ ప్లేస్ లో మీరు 1 ఉన్నా 2 ఉన్నా 3 ఉన్నా ఏదైనా నంబర్ ఉండని వాళ్ళని యాక్టివ్ యూజర్స్ అంటాం. ఓకేనా, తర్వాత స్లాష్ తర్వాత 100 ఉంది కదా, 100 ఎలా వచ్చిందంటే మీరు థ్రెడ్ గ్రూప్ లోకి వెళ్తే థ్రెడ్ గ్రూప్ లో మీరు ఎంతమంది యూజర్స్ పెట్టారు, ఆ 100 యూజర్స్ అనేది ఇక్కడ పాపులేట్ అవుతుంది. అర్థమవుతుంది కదా, ఏమైనా తేడా ఉందా? క్లియర్ ఓకే, ఫైన్. సో మీరు ఈ డ్యూరేషన్ చూడండి, 49, 50, 51, 52. సో డ్యూరేషన్ 60 రాగానే ఆగిపోవాలి. అయిపోయిందా? 59 బేసిక్గా 60 రావాలి, కానీ 59కి ఆగిపోయింది కదా. ఇప్పుడు డిఫరెన్షియేట్ చూడండి. ఇప్పుడు రన్ టియర్ డౌన్ థ్రెడ్ గ్రూప్స్ ఆఫ్టర్ షట్ డౌన్ ఆఫ్ మెయిన్ థ్రెడ్స్ అనేది నేను చెక్ చేయలేదు. చెక్ చేయకుండా రన్ చేస్తే మనం డ్యూరేషన్ 60 సెకండ్స్ అని పెట్టాం కాబట్టి 60 సెకండ్సే రన్ అవుతుంది టెస్ట్. ఓకేనా, సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, నాకు 60 సెకండ్స్ కాదు, అందరు రన్ అవ్వాల్సిందే. అన్నప్పుడు ఈ మనం టెస్ట్ ప్లాన్లోకి వెళ్ళి దీన్ని చెక్ చేయాలి. సో చెక్ చేసిన తర్వాత చూడండి, ఇప్పుడు డ్యూరేషన్ దీనికన్నా ఎక్కువ పోతుంది. ఓకే, చెక్ చేయండి, అబ్జర్వ్ చేస్తా ఉండండి డ్యూరేషన్. ఇక్కడ కౌంట్ టక ఇంక్రీజ్ అయ్యి చూసారు కదా, 1 నుంచి 100కి. అది యాక్టివ్ నెంబర్ ఆఫ్ యూజర్స్ బిగినింగ్ 1 నుంచి 100 వరకు ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఎలాప్స్డ్ టైం చూడండి, ఇక్కడ టెస్ట్ రన్నింగ్ టైం ఎలాప్స్డ్ టైం. ఓకే, ఒక్క నిమిషం. నేను తర్వాత చెప్తాను ఈ ర్యాంప్ అప్ అంటే ఏంటి అనేది. ఇప్పుడు చూడండి ఒకసారి, ఇప్పుడు ఎక్కువ రన్ అవుతుంది. బేసిక్గా నంబర్ ఆఫ్ డ్యూరేషన్ ఎక్కువ పెడితే అప్పుడు మీకు వస్తుంది 10 మినిట్స్ 15 మినిట్స్ అలా పెడితే తెలుస్తుంది. ఇక్కడ చూడండి 46, 47, 48, 50, 51 పెరుగుతా పోతుంది. సో యాక్టివ్ యూజర్స్ ఇంక్రీజ్ అవుతా పోతున్నారు. దాన్ని ర్యాంపింగ్ అప్ అంటారు. అది నేను తర్వాత చెప్తాను, ఈ టర్మినాలజీ ఏంటి, ర్యాంప్ అప్ ఏంటి చెప్పేటప్పుడు చెప్తాను. బేసిక్గా డ్యూరేషన్ పెంచాలి. డ్యూరేషన్ పెంచితే అప్పుడు మీకు క్లియర్గా డిఫరెన్షియేషన్ కనబడుతుంది, ఎందుకు చెక్ చేయాలి, ఎందుకు చెక్ చేయకూడదు.
డ్యూరేషన్ పెంచి చెక్ చేయండి ఒకసారి మీరు, సరేనా? డ్యూరేషన్ మీరు ఏం చేస్తారంటే థ్రెడ్ గ్రూప్లో ఒక 10 మినిట్స్ లేదా 5 మినిట్స్ అలా పెడితే అప్పుడు మీకు డిఫరెన్స్ అనేది నీట్గా కనపడుతుంది, లేదంటే 1 మినిట్కి కనిపించదు. ఎందుకంటే షార్ట్ టైం కదా, షార్ట్ టైం అనేది మీకు 1 సెకండ్ లోపలనే అయిపోతుంది అంతా. సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇది చెక్ చేయండి. ఇది అర్థమైంది కదా, ఎప్పుడు చెక్ చేయాలి ఎప్పుడు చెక్ చేయకూడదు. ఓకే భాస్కర్, అర్థమైంది బాబా. ఓకే ఫైన్. ఓకేనా, ఇవి రెండే ఇంపార్టెంట్ టెస్ట్ ప్లాన్లో. మిగతా ఏం అవసరం లేదు. బేసిక్గా మీ రిక్వైర్మెంటే రాదు. కానీ యూజర్ డిఫైన్డ్ వేరియబుల్స్ అని నేను తర్వాత చెప్తాను, ఎలా వాడుకోవాలి ఏమి అని. ఇప్పుడు చెప్తే అర్థం కాదు. ఓకేనా, సో ఇది బేసిక్గా టెస్ట్ ప్లాన్ ఎలిమెంట్. ఓకేనా, సో ఆల్మోస్ట్ 1 అవర్ దాటిపోయింది. ఎట్లా కంటిన్యూ చేయాలా అంటే రేపు చూస్తాను. రేపు చేద్దాం. రేపు కంటిన్యూ. ఓకే ఫైన్. సో రేపు థ్రెడ్ గ్రూప్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే బాబా.